హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. సమాజం తప్ప మీ తప్ప, ఎవరిది తప్పు? ఎందుకు మిమ్మల్ని ఒక డిఫరెంట్ వేలో చూస్తున్నారు? అర్థం చేసుకోకపోవడం వాళ్ళ తప్పు. ప్రతి ఒక్కరు మాట్లాడే మాట ఏంటంటే వాళ్ళు కొంచెం ఎక్స్పోజింగ్ చేస్తారు, ఒక స్టేజ్ వరకు వింటారు, వినకపోతే లంగలు కూడా లేపనికే సిద్ధంగా ఉంటారు. జరుగుతున్నాయి కూడా చూస్తున్నా, ఇంటి గృహప్రవేశానికే జరిగింది. అమ్మాయిలు కూడా ట్రైన్లలో బెగ్గింగ్ చేసి ఈ విధంగా అడుక్కుంటున్నప్పుడు ఎందుకు ప్రశ్నించారు? అక్కడ చూసే జనాలు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా మాలాగా లేబడుతున్నారు. మేము ఇంత డిమాండ్ చేసినాం ఇవ్వాలి అంటే, మేము అప్పులు కట్టుకొని బిల్డింగ్లు కట్టుకున్నాము, అప్పుల పాలైనాము, ఈఎంఐలు ఉన్నాయి. గృహప్రవేశం ఇంత చిన్నగా పెట్టుకోవడానికి కారణమే అది. ఫంక్షన్ హాల్లో చేసుకోవచ్చు కదా, ఇంట్లోనే చిన్నగా ఎందుకు చేసుకుంటున్నాము? ఎంత చెప్పినా కూడా లేదు, ఇంత ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చినంత అమౌంట్ మేము తీసుకొని వెళ్తాము. ఒప్పుకుంటావా? అది ఒప్పుకుంటాను. పక్కానా? పక్క. మనసు మీద ఒట్టేసుకొని టోటల్ అంటే మా మీకంటూ కొన్ని అడ్డాలు ఉంటాయి, ఇక్కడ ప్రాస్టిట్యూషన్కి వెళ్తారు. నీ జీవితంలో ఎప్పుడన్నా అడ్డాకి వెళ్ళినామా? అడ్డాకి నేను వెళ్ళలేదు. చాలా మంది మాకు నరకం చూపించిన వాళ్ళు ఉన్నారు. చూపించిన వాళ్ళు ఉన్నారు. నేను అడ్డాకు పోలేదంటున్నావు. అవును. వెళ్ళావా లేదా? ఇలాంటివి కూడా ఉన్నాయి. బలవంతంగా మందు దాపించి, సిగరెట్ దాపించి నరక యాతన చూపిస్తారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే మీ మీదకు రేపటం జరుగుతుందా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. మీ అమ్మ నాన్న నుండి మీ హార్మోన్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఈ విషయాన్ని ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి? అసలు నాకు పెళ్లి చేద్దామని చూసారు మా వాళ్ళు. కానీ నేను ఒకటే అనుకున్నాను, అమ్మాయిని మోసం చేయొద్దు, తప్పు. కొట్టారు నన్ను, నాకు ఫుడ్ పెట్టకుండా అది చేశారు, ర్యాష్ చేశారు, అన్నీ చేశారు. చెప్పిన అర్థం చేసుకునే సిచ్యువేషన్లో వాళ్ళు లేరు. ఎందుకంటే మా ఫ్యామిలీ ఎడ్యుకేట్ పీపుల్స్ కాదు వాళ్ళు. నీకు పెళ్లి చేస్తా అన్నప్పుడు నువ్వేమన్నా? మా బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళండి ఫస్ట్, వాళ్ళే మమ్మల్ని అది చేస్తారు. ఎప్పుడన్నా ఈ కాంచనా సినిమాల్లాగా ఇంట్లో నుంచి అందరు వెళ్ళిపోగానే డోర్లు పెట్టుకొని వాళ్ళ గాజులు వేసుకొని ఇలాంటివి నిజంగా ఉంటాయి? ఈ రూమ్ డోర్ పెట్టేసుకొని నేను అద్దం ముందు చీర కట్టుకొని, అమ్మ లంగ వేసుకొని, అవన్నీ వేసేసుకొని రెడీ అయ్యేదాన్ని. ఒకసారి మా అమ్మ సడన్ గా లోపలికి వచ్చింది. అది చూసి మా అమ్మ ఏడ్చేసింది, బాగా నువ్వు ఎందుకు ఇట్లా తయారైనావు, ఏంటి అసలు నీ ప్రాబ్లం అని. నాకు రెంట్ హౌస్ అయితే నాకు నిజంగా చెప్తున్నాను, మా అమ్మ ప్రేమ నోచుకోవడానికి మధ్యరాత్రి పూట వెళ్ళొచ్చేదాన్ని. చుట్టుపక్కల వాళ్ళంతా హేళన చేశారు, మీ కొడుకు కొజ్జాట కదా, వాడు వస్తే ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోయాడు. మా అమ్మ రాత్రిపూట ఇంటికి వెళ్ళినప్పుడు అనుకున్నాను, నన్ను ఏమని తెలుసా, నీ వెనక ఎవరు ఉంటారా, ఒక్కదానివి ఎలా బతుకుతావు, నీకంటే ఒక తోడు ఉండాలి కదా, నీకు పిల్లలు లేరు, ఏం లేరు, నీ లైఫ్ ఎట్లా బిడ్డా అని చెప్పి చాలా బాధపడ్డాను. ఇదే గాంధీ హాస్పిటల్లో ఎన్నో రోజులు ఉన్నాము అమ్మని పట్టుకొని. అమ్మకు హెల్త్ ఇష్యూస్ ఉంది కొంచెం. డాక్టర్స్ అంటున్నారు ఆమె పెయిన్ భరించలేకపోతుంది, ఆమె వదలట్లేదు ప్రాణం అని చెప్పేసి అన్నారు. ఏ కొడుకు చెప్పరా మాట, నేను వెళ్ళి మా అమ్మచ్చంలో చెప్పేశాను, అమ్మ ప్రాణం వదులు, నేను తమ్ముడి బాధ్యత చెల్లి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పాను. మళ్ళీ కంట్రోల్ చేసుకోండి. మా అమ్మ చనిపోయిన తర్వాత కూడా ఇంట్లోకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కూడా చూడండి, మా చెల్లిని ఓదారుస్తున్నారు, మా తమ్ముడిని ఓదారుస్తున్నారు, నన్ను మాత్రం ఎవ్వరు ఓదార్చలేక. నాకు నిజంగా అక్కడ కూడా అదే అనిపిస్తుంది. నేను ఆ రోజు మా అమ్మ అన్నది, నీ వెనక ఎవరున్నారు బిడ్డ అని చెప్పేసాను. కానీ నేను చేసిన నా యూట్యూబ్ ప్రయత్నం ఈ రోజు 5,30,000 మంది నా వెనక ఉన్నారు, నువ్వు మా ఇంటి బిడ్డ, మా ఇంటికి రావాలని చెప్పేసి అంటున్నారు. ఈ రోజు ఇంతమంది సపోర్ట్ దొరికిందంటే నిజంగా వాళ్ళందరికీ నేను థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్గా మా అమ్మకి. స్నేహకి విజయ్ దేవరకొండకి అసలు సంబంధం ఏంటి? చాలా పెద్ద. అసలు విజయ్ దేవరకొండతో నీ పరిచయం ఏంటి? అంటే తను అయితే నీ పర్సనల్ లైఫ్ లో మీరు యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేసి పర్ మంత్ ఎంత సంపాదిస్తారు? అది ఒక యూట్యూబర్ గా మీకు కూడా తెలుసు, అది బయటకి చెప్పకూడదు అనే విషయం. చెప్పొచ్చు, ఏం కాదు. లేదు. నువ్వు ఒక ట్రాన్స్జెండర్ గా పుట్టినందుకు సంతోషపడుతున్నావా, లేదు ఎందుకు రా ఈ బతుకు అనుకుంటా? నాకు నిజంగా చెప్తున్నాను, ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఒక మనిషిని మనిషిలా చూడట్లేదు. వాళ్ళు ఎన్నుకున్నటువంటి డబ్బు, వాళ్ళు ఎన్నుకున్నటువంటి కులం, మతం, ఇవన్నీ పక్కన పెడితే ఈ ఎల్జీబీటీ అనే కమ్యూనిటీ వాళ్ళని ఇంకా డిఫరెంట్గా చూడడం. ఒకగానొక సమయంలో కేవలం గేస్ని కానీ, ట్రాన్స్జెండర్స్ని కానీ, లెస్బియన్స్ని కానీ
మెయిన్గా మన ఇండియాలో అయితే గేస్ అండ్ ట్రాన్స్జెండర్స్ బాగా ఎక్కువ కాబట్టి వీళ్ళని సమాజం ఓన్లీ బాయ్స్ మాత్రమే కించపరిచి మాట్లాడడం కానీ లేదంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టడం కానీ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో అందరినీ అనట్లేదు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో అమ్మాయిలు ఇక్కడ అబ్బాయిలు అందరూ కూడా వాళ్ళని వేలన చేసే ప్రయత్నం, కించపరిచి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈరోజు మన ముందు వీటి గురించి ముఖ్యంగా మాట్లాడడానికి ట్రాన్స్జెండర్ స్నేహ ఉంది. సో స్నేహ ఎవరు అనంటే గత 2-3 సంవత్సరాల నుంచి నాకు పరిచయం అయిన అప్పటికి అవకాశం ఎప్పుడు రాలేదు ఇంటర్వ్యూ చేయడానికి. రీసెంట్గా తన యూట్యూబ్ ఛానల్ నేను అలా ఎప్పుడు చూస్తూ ఉంటా. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చూశాను. అదే ఒక 2 గేస్ మ్యారేజ్ చేసుకున్నారు, ఐ మీన్ లైక్ వాళ్ళు చేసుకున్నారు అని చెప్పి ఒక ఇంటర్వ్యూ చూశాను. చూసిన తర్వాత నాకు అనిపించింది అక్కడ మాట్లాడిన మాటలు, అక్కడ మాట్లాడే విధానం ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా స్నేహతో ఇంటర్వ్యూ చేయాలి, వీటి గురించి మాట్లాడాలి, సమాజంలో ఎంతో కొంత తనకు తెలిసిన అవగాహనని అనుభవాన్ని వేదాన్ మీడియా ప్రేక్షకుల ద్వారా చూపించాలనే ఆలోచనతో తీసుకొచ్చాను. నమస్తే అండి. సో ఆఫ్టర్ లాంగ్ టైం ఎన్నోసార్లు అనుకున్నాము, అవ్వలేదు. సో కాలం నిర్ణయిస్తుంది అన్నట్టుగా ఇట్లా మనం ఈరోజు ఇట్లా నిర్ణయించింది. దాని ప్రకారంగా మనం ముందుకు వెళ్తూ ఉండాలి, ఎక్కడ ఆగకూడదు. అయితే స్నేహ, ముందుగా మీ యూట్యూబ్ ఛానల్ అద్భుతంగా ముందుకు వెళ్తుంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతమైన ఆదరణ చూపిస్తున్నారు పబ్లిక్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందులో మాట్లాడే మాటలు కానీ అంతా అద్భుతంగా ఉన్నాయి. నా క్వశ్చన్ ఏంటి అంటే, సమాజం తప్ప మీ తప్ప, ఎవరిది తప్పు, ఎందుకు మిమ్మల్ని ఒక డిఫరెంట్ వేలో చూస్తున్నారు, దానికి కారణం ఏది? ఇక్కడ సమాజం తప్పు అని చెప్పి నేను మాది తప్పని నేను ఒప్పుకోను. మాలో ఉన్న ఒక హార్మోన్ చేంజెస్ వల్ల మేము ఇలా అవుతాము. అర్థం చేసుకోకపోవడం వాళ్ళ తప్పు. ఇందులో సమాజాన్ని మొత్తం నేను నిలదీసి తప్పు తీయను ఇక్కడ. అంటే నా క్వశ్చన్ కూడా అదే. హార్మోన్ చేంజ్ చేయడం అంటే, ఇప్పుడు ఒక మగవాడిగా నాకు ఒక హార్మోన్ ఉంటుంది, అమ్మాయిలను చూస్తే కొంచెం అదొకటి ఉంటుంది, అమ్మాయిలకు అబ్బాయిలను చూస్తే ఒకటి ఉంటుంది, మీకు అబ్బాయిలను చూస్తే ఉంటుంది ట్రాన్స్జెండర్ వరకు చూసుకుంటే. కానీ ముగ్గురికి ఒక్కొక్క ఫీలింగే కదా. కానీ మిమ్మల్ని ఎందుకు అట్లా కొంచెం సపరేట్గా చూస్తారు అని అంటే, ప్రతి ఒక్కరు మాట్లాడే మాట ఏంటంటే వాళ్ళు కొంచెం ఎక్స్పోజింగ్ చేస్తారు, వాళ్ళు ఒక స్టేజ్ వరకు వింటారు, వినకపోతే లంగలు కూడా లేపనికే సిద్ధంగా ఉంటారు. ఇట్లాంటి మాటలు వస్తూ ఉంటాయి, జరుగుతున్నాయి కూడా చూస్తే. నా ఇంటి గృహప్రవేశానికే జరిగింది. నేను ఒక మాట చెప్తాను, అంటే ఎప్పుడు మీరు జెండర్ కమ్యూనిటీ వాళ్ళు తక్కువ కనపడ్డ వాళ్ళని ఏదైనా క్వశ్చన్ వేయడానికి ముందు ఉంటారు ఈ సొసైటీలో ఉన్న వాళ్ళు. అమ్మాయిలు తప్పు చేయట్లేదా? అమ్మాయిలు స్కర్ట్స్ వేసుకొని వీడియోస్ చేయట్లేదా? సో వాళ్ళు తప్పు చేస్తున్నారు, మేము కూడా చేస్తాం. మేము వాళ్ళు తప్పు చేస్తున్నామని చెప్పేసి అనట్లేదు. అన్ని ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని ఈక్వెన్స్ గా ఎలా చూసి గౌరవిస్తారో మమ్మల్ని కూడా అదే విధంగా గౌరవించాలని చెప్పేసి అని అంటున్నాం మేము ఇక్కడ. అమ్మాయిలు తప్పు చేసినప్పుడు చట్టాలు చూసుకుంటున్నాయి, అబ్బాయిలు తప్పు చేసి చట్టాలు చూసుకుంటున్నాయి, ట్రాన్స్జెండర్స్ తప్పు చేసినప్పుడు చట్టాలు చూసుకుంటాయి. సో మీ ఇంటికి వచ్చినప్పుడు మీ దగ్గర బెగ్గింగ్కి వచ్చినప్పుడు అక్కడికి ఒక శుభకర్మ ఆవళ్ళు వచ్చినప్పుడు అక్కడే మిస్బిహేవ్ జరిగి ఉంటుంది కావచ్చు. అక్కడ జరిగినప్పుడు మీకు ప్రకారంగా మీ లీగల్ ఏదైనా యాక్షన్ తీసుకున్నప్పుడు మీరు దానికి ఏదైనా మాట్లాడినప్పుడు మీరు చూసుకోవాల్సింది. అక్కడ చూసుకుంటారా? ఎందుకు చూసుకోదండి? అలాంటి కేసెస్ చాలా ఉన్నాయి కదా. చట్ట ప్రకారంగా వెళ్ళమనే మేము చెప్తాము. మా దాంట్లో కొన్ని పద్ధతులు ఉంటాయి. ఒక ట్రాన్స్జెండర్స్ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు మా దాంట్లో దండు అని కానీ, మీ భాషలో జరినామా అంటే మా దాంట్లో దండు అంటాం. మా దాంట్లో కూర్చోబెట్టి మా పెద్దవాళ్ళందరం కలిసి ఎక్కడైతే మిస్టేక్ జరిగిందో కూర్చోబెట్టి మాట్లాడతాము, వాళ్ళకి పనిష్మెంట్స్ ఇస్తాము, బహిష్కరణ చేస్తాము. అంటే ఎక్కడ కూడా భిక్షాటన చేయకుండా వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఇస్తాం. మీరు అనుకుంటారో వీళ్ళు విచ్చలవిడిగా చేస్తారు అని చెప్పేసి అనుకుంటారు. నిజమైన ట్రాన్స్జెండర్స్లో కొన్ని పద్ధతులు ఉంటాయి మా దాంట్లో, ఆ పద్ధతులు అనేది మేము పాటిస్తాము. మీ దగ్గరకు వచ్చిన వాళ్ళల్లో కొంతమంది నకిలీ ఇజ్రా కూడా ఉండొచ్చేమో. నేను ఒక మాట చెప్తాను, ఎందుకంటే ఈ క్లారిఫికేషన్ క్లియర్ అయితే జనాలకు కూడా అర్థమైపోతుంది. ఈ మధ్య నకిలీ ఇజ్రా చాలా విచ్చలవిడి అయిపోయారు. మన ఇట్స్ మీ స్నేహ ఛానల్లో నేను పర్సనల్ గా వెళ్ళినప్పుడు కూడా వాళ్ళని వీడియో షూట్ చేసి పెట్టిన దాఖలు కూడా ఉన్నాయి. ఏంటంటే డబ్బు కోసం వాళ్ళు రెడీ చీర కట్టుకొని వచ్చేస్తారు. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు మరి వాళ్ళకి వృత్తి ఇదేనా అని మీరు అనొచ్చు. వాళ్ళు వెనకట నాటకాలు అవి వేసుకునేవాళ్ళు. ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా ట్రెండ్ అంతా చేంజ్ అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే చీరలు కట్టుకొని రోడ్డు మీదకి వచ్చి సిగ్నల్ దగ్గర అడుక్కోవడం ఒకటి, షాప్ ఓపెనర్స్కి మాకంటే ముందే వాళ్ళు వెళ్ళిపోవడము, ఆ తర్వాత ఈ శుభకార్యాలకు కూడా మాకంటే ముందే వెళ్ళి మా హిజ్రాల పెద్దవాళ్ళ పేర్లు చెప్పి అక్కడ అడుక్కోవడం వాళ్ళు. ఆ వీడియోస్ తో సహా నా దగ్గర ఉన్నాయి. వాళ్ళు ఎట్లాంటి వెళ్ళగానే వాళ్ళు నకిలీ వాళ్ళు ఉంటారు అని అంటున్నారు. ఉంటారండి, నకిలీ హిజ్రాలు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎట్లా మర్యాదగా మాట్లాడారు. నిజమైన హిజ్రాలు వచ్చి ఎప్పుడు కూడా ఇలా చప్పట్లు కొట్టి ఫస్ట్ ఆడుతాము, ఫస్ట్ పాడుతాము. ఎందుకంటే స్తోమత బట్టి మేము అడుక్కుంటాము. ఒక్కొక్క దాత మాకు లక్షలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మమ్మల్ని పిలిపించుకొని. మేమంటే అభిమానంతో అమ్మ మీరు వచ్చి మాకు దీవించి వెళ్ళండి అని చెప్పేసి మా మీద అభిమానం ప్రేమ ఉన్న వ్యక్తి 1,00,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 2 లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు,
10,000 ఇచ్చిన దాత ఉన్నాడు. అదే ఉన్న గొప్ప సంతాత రూ. 1000 ఇచ్చిన వ్యక్తులు కూడా ఉన్నారు. అడగడంలో మేమేంటంటే ఇస్తారు కదా అని చెప్పేసి అడుగుతాం. కానీ చివరికి వాళ్ళు ఇచ్చినంత అమౌంటే మేము తీసుకొని వెళ్తాము. ఒప్పుకుంటావా ఈ అది విషయం? ఒప్పుకుంటాను. పక్కానా? పక్కా. మనసు మీద ఒట్టేసుకొని చెప్పు. నా మనసు మీద కొన్ని చోట్ల అంటే మా దాంట్లో అందరూ పర్ఫెక్ట్‌గా ఉందని నేను ఒప్పుకోను. నేను చెప్తాను ఒక మాట. అట్లా అన్నట్లే నేను నీ విషయానికి అడుగు. నా విషయం అయితే నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే మా ట్రాన్స్ కమిటీ వ్యక్తులు కొన్ని చోట్ల మిస్టేక్ చేసేవాళ్ళు ఉన్నారు. మిస్టేక్ అనట్లేదు. ఇక్కడ మిస్టేక్ మ్యాటర్ కాదు. కాకపోతే డిమాండ్ చేసినంత డబ్బులు ఇవ్వాలి. ఇవ్వాలి అంతే. మేము ఇంత డిమాండ్ చేసినాం ఇవ్వాలి అంటే మేము అప్పులు కట్టుకొని బిల్డింగ్లు కట్టుకున్నాం. అవును. మరి అప్పుల పాలైనాము. ఈఎంఐలు ఉన్నాయి. గృహప్రవేశం ఇంత చిన్నగా పెట్టుకోవడానికి కారణమే అది. ఫంక్షన్ హాల్లో చేసుకోవచ్చు కదా, ఇంట్లోనే చిన్నగా ఎందుకు చేసుకుంటున్నాము? ఎంత చెప్పినా కూడా లేదు ఇంత ఇవ్వాలి అని మాట్లాడిన వాళ్ళ పరిస్థితి వాళ్ళకి మేము ఏం ఆన్సర్ ఇవ్వాలి? ఒప్పుకుంటాం అది. మేమంతా పర్ఫెక్ట్‌గా అడగేవాళ్ళం కొన్ని చోట్ల ఉన్నాయి. వాటి పర్పస్‌లో మా ట్రాన్స్ కమిటీ వ్యక్తులలో మేము కొంచెం బిహేవియర్ చేంజెస్ తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ తరంతోనే అయిపోదు. ఇంకా ముందు ముందు తరాలు చాలా Exactly. ఉన్నాయి. సో దానికోసం మేమంటూ ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. నా ఆలోచన కూడా అదే. నేనేమంటున్నానంటే సమాజం మమ్మల్ని తక్కువ చూపు చూస్తుంది అనే మీరు సమాజంలో మమ్మల్ని ఎందుకు తక్కువ చూపు చూస్తున్నారని ఆలోచిస్తే బాగుంటుంది కదా, అవును. అక్కడి నుండి మార్పు మొదలవుతే బాగుంటుంది కదా అని నా ఉద్దేశం. అంటే ఇప్పుడు వేదాంత్‌కి నేను ఒక మాట అడుగుతాను. ఒక శుభకార్యాలకు వెళ్ళి మా వాళ్ళు మిస్టేక్ చేస్తే శుభకార్యాలు ఒక్కటే నేను ఒక కాదు మాట. స్నేహ గారు. ఇప్పుడు శుభకార్యాలు ఒక్కటి దాని గురించి నేను మాట్లాడాలనుకుంటే నేను శుభకార్యాల పాయింట్ నే బాగా పిన్ చేసేవాడిని. Yeah, కానీ yeah. శుభకార్యాల పాయింట్ కాదు, అవును. ప్రతిది ఎవ్రీ పాయింట్ లో ప్రతి దగ్గర కొన్ని మిస్టేక్స్ జరిగినప్పుడు లేకపోతే కొన్ని విషయాలు జరిగినప్పుడు ఇంకా దాని గురించి మనం ఓవర్ గా మాట్లాడితే కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఒప్పుకోదు. చాలా విధాలుగా మీ దగ్గర ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇప్పుడు 5 సంవత్సరాల జస్ట్ ఈ 5 years చూసుకుంటే 5 years లో రెస్పెక్ట్ మారింది. అవును. ఇజ్రాలపై రెస్పెక్ట్ మారింది. రెస్పెక్ట్ ఎక్కువ ఇస్తున్నారు. ఇజ్రాయల్ కూడా మీ కమ్యూనిటీ నాకు తెలిసి మీరు మమ్మీ డాడీ అని ఎవరెవరు అంటారో వాళ్ళు కూడా కొంచెం మిమ్మల్ని మార్చారు. అది అర్థం అవుతుంది. అవును. అది మారుతుంది అనే విషయం అర్థం అవుతుంది. సో నా పర్సనల్ గా ఫేస్ చేసా కాబట్టి ఫస్ట్ ఈ టాపిక్ మాట్లాడినాను. ఓకే, పర్లేదు. ఓకే, అయితే స్నేహ గారు మీ పర్సనల్ లైఫ్ లో మీరు అసలు ఎక్కడి నుండి స్టార్ట్ అయింది మీ జర్నీ అని అంటే ఏం చెప్తారు? ఏ ఇయర్ లో మీరు? నేను 2005లో నా జర్నీ స్టార్ట్ అయింది. ఓకే. ఎన్నో బాధలు, మీరు అన్నట్టుగా ఎన్నో అవమానాలు ఎన్నో ఎదుర్కొన్నాను. చనిపోయే స్థితి నుంచి కూడా బతికి బయటపడ్డ రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ మా పైన అవగాహన లేకపోవడమో లేకపోతే వాళ్ళకు మేమంటే చిన్న చూపో అదంతా నాకు అర్థం కాలేదు. లేకపోతే అప్పుడు ఉన్నటువంటి ఇజ్రా కమ్యూనిటీ వాళ్ళు చేసిన తప్పులు కాస్త కొత్త వాళ్ళ మీద రుద్దడం అని కూడా అనుకోవచ్చు. అట్లా ఏం లేదండి. మీరు అనుకుంటారు అంటే తప్పులు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. తప్పులు అంటే అదే వాట్ ఐ మీన్ ఇందాక మనం మాట్లాడుకున్నవే అప్పుడు ఉన్నటువంటి ఇజ్రా కమ్యూనిటీ వాళ్ళు అక్కడ మీరు అన్నట్టు నకిలీ ఇజ్రాలు ఉండొచ్చు వాళ్ళ మీద నిజంగా వాస్తవానికి నకిలీ హిజ్రాల వల్లనే మాకు చాలా వరకు బ్యాడ్ నేమ్ వస్తుంది. రీసెంట్గా నేను ఒక ఊరికి ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ట్రైన్లో వాడికి గడ్డం ఉంది, మీసం ఉంది, వాడికి మాస్క్ పెట్టుకొని అడుక్కుంటున్నాడు వాడు. నేను బలవంతంగా మాస్క్ గుంజిన వీటితో సహా నేను పోస్ట్ చేస్తాను నా దాంట్లో. సో ఇలాంటి వాళ్ళని మీరు పట్టించాలి అని చెప్పేసి అన్నారు. అదొకటి పక్కకు పెడితే అమ్మాయిలు కూడా మాలాగే అడుక్కుంటున్నారు ట్రైన్లలో. వీళ్ళకి మీరు ఇచ్చే సమాధానం చెప్పండి. నేను విత్ ప్రూఫ్తో సహా నేను చూపిస్తాను. అంటే డబ్బు కోసం సమాజంలో ఉన్న మనుషుల మార్పులు ఎలా అవుతున్నాయి అంటే ఇగో ఇలా చెడ్డదారులు. అంటే ఇప్పుడు మా సమూహం అనేది చాలా చిన్నది. ఈ చిన్న సమూహం ఎలా అంటే ఎక్కడ ఏది చేసినా క్వశ్చన్ మార్క్గా కనిపిస్తుంది. బూత్ అద్దంలో పెట్టి చూసేస్తారు. ఎందుకంటే అమ్మాయిల జనాభా ఎక్కువ ఉంది, అబ్బాయిల జనాభా ఎక్కువ ఉంది. మేము ఎక్కడ పోయినా కొంచెం మా క్వశ్చన్ మార్క్గా మేము కనిపిస్తాం కాబట్టి ఏది చేసినా మమ్మల్ని ఇలా చూస్తాం. అమ్మాయిలు కూడా ట్రైన్లలో బెగ్గింగ్ చేసి ఈ విధంగా అడుక్కుంటున్నప్పుడు ఎందుకు ప్రశ్నించారు? అక్కడ చూసే జనాలు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా మాలాగా లేబడుతున్నారు. నా దగ్గర వీటితో సహా ఉన్నది. చూడు, మాకు నిజంగా చెప్తున్నాను, మాకు ఆడవాళ్ళంటే లేక ఒక అమ్మ ఒక అక్క అనుకుంటాం. ప్రతి ఒక్క ఎల్జీబీటీ కమ్యూనిటీ వ్యక్తులు మేమందరం కూడా మా ఆడవాళ్ళని ఒక అక్క ఒక అమ్మ అనే పదంతోనే మేము గౌరవిస్తాము, అదే విధంగా చూస్తాము. అంటే మీరు చాలా అదృష్టంగా, మీరు ఆడవాళ్ళుగా పుట్టడం చాలా అదృష్టం అనే ఫీలింగ్తో చూస్తారు. మేము అది చూస్తాము. వాళ్ళలా అందంగా ఉండాలి, వాళ్ళలా ఉంటాం. కానీ వాళ్ళు చేసే పనులలో కొంచెం చూసినప్పుడు మా మనసుకు చాలా బాధేస్తుంది. నేను ఆ వీడియో నాకు ఇంకా రెస్పెక్ట్ ఉంది కాబట్టి నేను ఆ వీడియోస్ వాళ్ళకి పోస్ట్ చేయలేదు. కేవలం మా నకిలీ ఇజ్రాయల్ వాళ్ళకి మాత్రమే నేను పోస్ట్ చేశాను. ఎందుకంటే ఆడవాళ్ళు నేను బయట గలీజ్ తత్వం మా యొక్క దాంట్లో లేదు. సో అయితే అర్థం చేసుకోవాలి. సమాజంలో ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే హిజ్రా అంటే బాగా స్ట్రాంగ్ ఉంటారు, వీళ్ళే వేరే వాళ్ళ మీద దాడి చేస్తారు అని అనుకుంటారు. కానీ మీరు కూడా పర్సనల్గా మీ జీవితంలో మగవాళ్ళ చేతుల, తాగుబోతుల చేతుల ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలలో దాడులకు గురైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు. మీ జీవితంలో అలా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉందా? నేను కొన్ని సంవత్సరాలుగా నా ట్రాన్స్ కమ్యూనిటీ వ్యక్తుల జీవితాలు గమనిస్తూనే ఉన్నాను. ప్రతి ఒక్కడు మా లైఫ్లోకి రావడము, ప్రేమ అని ఒక మాయమాట చెప్పడము,
మోసం చేసి వెళ్ళిపోవడం. వాడు వచ్చేటప్పుడు మేము ఎందుకు ఈజీగా లొంగిపోతామంటే సొసైటీ ప్రేమ మాకు దక్కదు, కుటుంబం ప్రేమ మాకు దక్కదు. 4 గోడల మధ్య మా జీవితాన్ని మేము అనుభవించే క్రమంలో ఒకడు వస్తాడు, వాడు ఏమని అంటాడంటే నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువ చూసుకుంటాను, మా అమ్మ కంటే ఎక్కువ ప్రేమ చూపిస్తాను అని చెప్పేసి ఒక భరోసా కల్పించినప్పుడు ఆ ఒక్క ప్రేమకి అడిక్ట్ అయిపోయి మేము వాడి మాలోనే పడిపోతాము. వాడు ఫోన్ మాట్లాడిపోతే పిచ్చి వాళ్ళం అయిపోతాం. ఒక్క నిమిషం టైం ఇస్తావా? నేను ప్రేమ గురించి మాట్లాడట్లేదు, ఇంకొన్ని సందర్భాలల్లో అని మాట్లాడినా. ప్రేమ గురించి నాకు అర్థమైంది, నేను దాని గురించి ఖచ్చితంగా ముందుకెళ్దాం. ఇంకొన్ని సందర్భాలల్లో కొన్ని దాడులు జరుగుతాయి, అది ఎంతవరకు నిజం? అంటే ఎలాంటి దాడులు మీరు అనేది? మీరు ఒకసారి ఆలోచిస్తే మీరే చెప్తారు ఎలాంటి దాడులు ఎక్కడ జరుగుతాయి అనేది. చెప్పండి మీరే. అంటే మీకంటూ కొన్ని అడ్డాలు ఉంటాయి, అక్కడ ప్రాస్టిట్యూషన్కి వెళ్తారు. అలాంటి వాటి గురించి అడుగుతున్నాను. సో మా పైన మేము నిజంగానే మా ట్రాన్స్ వ్యక్తులు నీ జీవితంలో ఎప్పుడన్నా అడ్డాకి వెళ్ళినామా? అడ్డాకి నేను వెళ్ళలేదు, కానీ చూసినవి అయితే ఉన్నాయి కొన్ని. సో అక్కడ మా వాళ్ళు మేము ఎందుకు ఆ వృత్తిని ఎన్నుకుంటామంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో మమ్మల్ని ఒప్పుకోరు. ట్రాన్స్జెండర్స్గా మేము బయటకు వస్తాం, ఏ ఫ్యామిలీ మమ్మల్ని ఒప్పుకోదు. మేము మా వృత్తి సిగ్నల్ దగ్గర అడుక్కోవడము, శుభకార్యాలకు, షాప్ ఓపెనింగ్స్కి వాటికి దగ్గర వెళ్తూ ఉంటాం. అక్కడ మా ఫ్యామిలీ మెంబర్ చూస్తే మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళి మళ్ళీ మా ఇంట్లో పెట్టేసుకుంటారు, మాకు నచ్చిన మమ్మల్ని బతకని హీరో అని చెప్పేసి ఎలాంటి దోచక సెక్స్ వృత్తిని ఎన్నుకుంటాం కొంతమంది. ఆ వృత్తిని ఎన్నుకునే చోట చాలామంది మాకు నరకం చూపించిన వాళ్ళు ఉన్నారు. అక్కడ మమ్మల్ని చూపించిన వాళ్ళు ఉన్నారు. నేను అడ్డాకు పోలేదంటున్నావు. అవును, వెళ్ళావా లేదా? నేను వెళ్ళలేదట. అంటే ఎందుకు అంటున్నానంటే అక్కడ జరిగిన విషయాలు మాకు తెలుసు. ఎందుకంటే అక్కడ ఏం సమస్య వచ్చినప్పుడు వచ్చి మాతోనే చెప్పుకుంటారు. ఇప్పుడు మేమందరం కలిసి కూర్చొని మాట్లాడుతున్నాం కదా సమస్య పరిష్కారం జరిగేది. ఇప్పుడు ఒక అడ్డం మీద వెళ్ళినప్పుడు ఒక సమస్య వస్తుంది అక్కడ. ఆ సమస్య పరిష్కారం జరిగిన అక్కడ ఎవరు పరిష్కరించాలో మళ్ళీ మేమే కదా, అది మా దాకా వస్తేనే కదా మేము పరిష్కారం చేసేది. సరే, పరిస్థితులు చెప్తారా, ఎలా జరుగుతాయి ఏంటి? అక్కడ ఏం లేదండి, అక్కడ ఒకడే బుక్ చేసుకుంటాడు, 2-3 ఉంటారు. అక్కడ వెళ్ళిన తర్వాత కొట్టడము, చిత్రహింసలు గురి చేయడము, వాడు చెప్పింది చేయకపోతే నరక యాతన చూపిస్తారు, బలవంతంగా మందు దాపించి, సిగరెట్ దాపించి నరక యాతన చూపిస్తారు. ఇవన్నీ బయట ఎక్కడ కనిపించవు, కానీ మా బ్రతుకు తెరు కోసం తప్పదు అక్కడికి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే మీ మీదకు రేపటం జరుగుతుందా అన్న వాళ్ళు కూడా ఉన్నారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు చేంజెస్ కొంచెం వచ్చింది. అయితే ఒక్క క్వశ్చన్ ఏంటంటే, మీరు మాట్లాడే విధానం ఇంత ఓకే, పొద్దున్న నుంచి రాత్రి వరకు భిక్షాటన, శుభకార్యాలు, షాప్ ఓపెనింగ్లు, ఈ డబ్బు సరిపోక మళ్ళీ రాత్రి అక్కడ వెళ్తారా? లేదండి, తప్పు. ఆ వృత్తికి వెళ్ళే వాళ్ళు మాత్రమే వెళ్తారు. మేము బెగ్గింగ్, ఇప్పుడు షాప్ ఓపెనింగ్ బెగ్గింగ్ వాళ్ళు సపరేట్, ఇది సపరేట్, అన్ని సపరేట్ ఉంటాయండి. సిగ్నల్కి వెళ్ళే వాళ్ళు వచ్చేసి శుభకార్యాలకు వెళ్ళకూడదు, శుభకార్యాలకు వెళ్ళే వాళ్ళు వచ్చేసి సిగ్నల్కి వెళ్ళకూడదు. ఈ సిగ్నల్స్ కానీ శుభకార్యాలు చేసే వాళ్ళు, సెక్స్ వర్క్ చేసే వాళ్ళకి కానీ వాళ్ళు వెళ్ళి ట్రైన్లలో అడుక్కోకూడదు. సారీ, తెలియకుండా క్వశ్చన్ అడిగాను, అందుకే పద్ధతులు క్లారిటీ. ఓకే, అయితే నీ పర్సనల్ లైఫ్ లో మీరు యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? నేను 2021లో స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ పర్ మంత్ ఎంత సంపాదిస్తున్నా? అది ఒక యూట్యూబర్ గా మీకు కూడా తెలుసు, అది బయటికి చెప్పకూడదు అనే విషయం. చెప్పొచ్చు, ఏం కాదు. లేదు నాకు తెలుసు. మీ యూట్యూబ్ ఛానల్ చెప్పొద్దు, నా యూట్యూబ్ ఛానల్ చెప్పొచ్చు. అంటే నాకు వచ్చేసి నా సంపాదన వచ్చేసి ప్రతి ఒక్క వ్యక్తికి నెలగానే మనకి ఎంతైతే మనకు సరిపోతుందో నాకు అంత వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి సరిపోయినా సరే మళ్ళీ బయట లైక్ శుభకార్యాలు వెళ్తున్నారా, లేకపోతే సరిపెట్టుకొని ఇక్కడ వెళ్తాను. ఎందుకంటే నా వృత్తిని నేను ఎప్పుడు నేను మానేసుకోను. నాకు ఎంత పెద్ద అవకాశాలు వచ్చినా సరే నా వృత్తిని మాత్రం నేను ఎప్పుడు మర్చిపోను. ఎందుకంటే ఆ వృత్తి వల్లే నేను బతికి ఇక్కడ దాకా వచ్చిన దాన్ని. ఏదో మధ్యలో వచ్చిన అవకాశం దాని మీద నమ్ముకొని మనం ఎప్పుడు కూడా ఉండదు. కాబట్టి నా వృత్తిని ఎల్లప్పుడూ నేను దాని ప్రకారంగానే వెళ్తాను. ఓకే, అయితే నీ లైఫ్లో నువ్వు ఒక ట్రాన్స్జెండర్గా పుట్టినందుకు సంతోషపడుతున్నావా, లేదు ఎందుకురా ఈ బతుకు అనుకుంటున్నావా? నాకు దేవుడు ఈ జన్మ ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. జన్మ ఓకే, ఎందుకు ఇలా మనిషి పుట్టడం ఓకే, హ్యాపీ. ట్రాన్స్ గా నేను మానేందుకు కూడా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నా మనసుకు నచ్చినట్టు నేను బ్రతుకుతున్నాను. ఎవరి గురించి నాకు అవసరం లేదు. నేను నా మనసుకు నచ్చినట్టు నేను బ్రతికి నా లైఫ్ని లీడ్ చేస్తున్నా కాబట్టి నాకు హ్యాపీగా ఉంది. దాంట్లో ఎన్నో బాధలు ఉంటాయి, అమ్మాయి లైఫ్లో ఉంటాయి, అబ్బాయి లైఫ్, ప్రతి ఒక్క లైఫ్లో బాధలు అనేది ఉంటుంది. మా లైఫ్లో కూడా ఉంటాయి. అవన్నీ మేము ముందడుగు వేస్తే రేపు నాకు వచ్చే జనరేషన్కి మేమేంటో తెలియజేయగలుగుతాం. నా లైఫ్లో చాలా కష్టాలు చవి చూస్తాను. అదే మీ పర్సనల్ లైఫ్లో మీరు ఎదుగుతున్న క్రమంలో అరే మన ట్రాన్స్జెండర్ నుంచి ఈమె పోతుంది అని చెప్పి సంతోషపడ్డ వాళ్ళు ఎక్కువ ఉంటారా, లేకపోతే ఈమె ఎదుగుతుందని చెప్పి మళ్ళీ వెనక నుంచి లాగే వాళ్ళు ఎక్కువ ఉంటారా? అన్నిట్లలో ఉంటారు, అమ్మాయిలలో ఉంటారు, మా దాంట్లో కూడా ఉంటారు. తక్కువ. నువ్వు ఎప్పుడన్నా ఏదైనా మీ యూట్యూబ్ వీడియోస్లో మాట్లాడింది ఏదైనా కూడా
వాళ్ళని హట్ చేసినట్టుగా కానీ లేకపోతే కావాలని గొడవ పెట్టుకుందామని ఇలా ఎందుకు మాట్లాడామని ప్రశ్నించడం కానీ జరిగిందా? లేదు. నాకు నిజంగా చెప్తున్నాను, నా ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ వాళ్ళందరికీ కూడా మీ ద్వారా నేను థాంక్స్ చెప్పుకోవాలి. నన్ను ఈరోజు ఈ స్థాయిలో కూర్చోబెట్టిన నా కమ్యూనిటీ. ఎందుకంటే మా బాధల్ని చూపించాను. అంటే ప్రతి ఒక్కరికి కూడా నేనొచ్చి ఈరోజు మీ ముందు కూర్చొని మీరు అడుగుతున్నారు, మీరు ఇలా చేస్తారు, అలా చేస్తారట అని చెప్పేసి అన్నప్పుడు నేను వన్ టు వన్‌లో మీకు చెప్పగలుగుతాను. కానీ ప్రాక్టికల్‌గా చూపించాలి జనాలకి. ఆ రెసిపీ నాకు దొరుకుతుందా లేదని ఫస్ట్ భయపడ్డాను ఛానల్‌లో. కానీ నా ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు నేను మొదలుగా పెట్టిన వీడియోస్ నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు నాకు నన్ను లైక్ ఒక అమ్మ, ఒక అక్క, ఒక చెల్లె, ఒక ఇంటి ఆడబిడ్డగా నన్ను చూసారు. అది సూపర్. నాకు సరిపోయింది నిజంగా. సో నా ఇప్పుడు ఎల్‌జీబీటీ ఎంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్స్? 5,30,000. చిన్న విషయం కాదు. ఒక 5 లక్షల మంది ప్రజలు నేను ఆదరిస్తున్నారు. నేను అమ్మ, అక్క అన్నట్టుగా ఇవి ఆ! మాట్లాడుతున్నారు. ఎట్ ది సేమ్ టైమ్ బ్యాడ్ కామెంట్స్ కూడా వస్తుంటాయి. వస్తుంటాయి. అందరికి కామన్. వస్తాయి, అది సహజమే. కాకపోతే ఇంత ఆదరణ పొందినందుకు నిజంగా వి హావ్ టు అప్రిషియేట్ యూ. అది జెండర్‌తో ఒక సంబంధం లేదు. నువ్వు ప్రజల నుంచి ఒక విషయాన్ని ప్రజలకు స్పష్టంగా చూపించే ప్రయత్నం చేస్తున్నావు. అద్భుతం. ముఖ్యంగా మీ కమ్యూనిటీలో మీకు ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే అసలు ఎక్కడికెళ్ళాలి? ఎందుకంటే పోలీస్ స్టేషన్‌కెళ్ళి కేసులు పెట్టే కన్నా ముందే మీరు ఖచ్చితంగా ఒకరి దగ్గర మాట్లాడుకున్న తర్వాతే అక్కడికెళ్ళాలని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయంట. అవును. నిజమేనా? నిజమే అది. అయితే అంటే ఉంటే ఎక్కడికెళ్తారు? ఫస్ట్ మా దాంట్లో మాకు గురువుగారు అని ఉంటారు మాకు. ఇప్పుడు నాకు మా గురువుగారు ఉన్నారనుకోండి. మా గురువుగారికి ఆ సమస్య పట్ల ఇన్ఫర్మేషన్ కల్పిస్తాము. ఎవరి వల్ల అయింది? ఎక్కడి నుంచి అయింది? అంటే మా కమ్యూనిటీలో అయిందా? లేదా బయట ఎవరి వల్ల అయినా అయిందని తెలుసుకొని ఎవరైతే వాళ్ళున్నారో ఫస్ట్ మా కమ్యూనిటీ వాళ్ళందరిని పిలిపిస్తాం. కూర్చొని మనం ఏ విధంగా వెళ్దాం? ఫస్ట్ పోలీస్ వాళ్ళని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? మీడియా వాళ్ళని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి మనము? ఏ విధంగా వెళ్తే మన సమస్య పరిష్కారం అవుతుంది? ఏది మనం గొడవతో వెళ్తే మనం ఏది పరిష్కరించుకోలేము. మనం ఏదైనా సరే మన యొక్క సమస్య మనం పరిష్కరించుకునే విధంగా వాళ్ళతో వాదనకు దిగకుండా మన పట్ల వాళ్ళకి గౌరవం పెరిగేలాగా మనం మాట్లాడుకోవాలి ఎక్కడికెళ్ళినా కూడా అని చెప్పేసని మేము మీడియా వాళ్ళతో గానీ, పోలీస్ వాళ్ళతో అదే విధంగా మేము మాట్లాడతాం. మీరు పోలీస్ వారితో మీ సంబంధం ఎట్లుంటది? అంటే వాళ్ళు బాగా రెస్పెక్ట్ చేస్తారా మీకు? ఒకప్పుడు రెస్పెక్ట్ ఇవ్వలేదు పోలీస్ వాళ్ళు. అంటే వాళ్ళేంటంటే ఒకప్పుడు మమ్మల్ని చూసినప్పుడు వీడేంటి అది ఇది అని చెప్పి క్వెషన్ మార్క్ చేసేవాడు. పేర్లు పెట్టి పిలిచేవాళ్ళు. మగ పేర్లు పెట్టి పిలిచి "అరేయ్! రారా, రారా పోరా" అని పిలిచే పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఇప్పుడు స్పెషల్ రెస్పెక్ట్ ఇస్తున్నారు మాకు. అమ్మా అని చెప్పి. "అమ్మ రండి కూర్చోండి. తప్పకుండా మీకు కూడా ఏదైనా ఇష్యూస్ అయినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీకు తప్పకుండా చట్టాల ప్రకారం మేము సపోర్ట్ చేస్తాము. అందరూ సమానమే" అనే మాట ఇప్పుడొస్తుంది. ఓకే. అప్పట్లో రాకపోతుండే. అప్పట్లో రాకపోయింది. ఓకే. అవేర్‌నెస్ అనేది చాలా చేంజెస్ అయింది. హ్మ్. దాని వల్లనే కొంచెం మాకిప్పుడు గుర్తింపు అనేది వస్తుంది. అయితే స్నేహ నీ పర్సనల్ లైఫ్‌లో మీ అమ్మ, నాన్న నుండి నీ విషయాన్ని, నీ హార్మోనల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఈ విషయాన్ని ఎప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేసినావు? నేను సెవెంత్ అయిపోయింది. 8థ్ క్లాస్‌లో నేను మా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. అంటే ఏంటంటే అప్పటికి నేను ఆడపిల్లల పని చేయడము, స్కూల్ హరాస్మెంట్ చేయడము, పిల్లలు, ఫ్రెండ్స్, టీచర్స్ అంతా కూడా. పిల్లలు అంటే నాతో చదువుకున్న అబ్బాయిలు హరాస్ చేశారంటే తెలియక చేశారేమో అని నాకు తెలీదప్పుడు. నాకంత అవగాహన అప్పుడు లేకుండే. టీచర్స్ గూడా హరాస్ చేసేవాళ్ళు. అంటే ఒక గురువు మనకు నేర్పించే గురువు కూడా అవగాహన లేదు మా మీద. "అరే! ఆడపిల్లల పనులేం చేస్తున్నావురా? అట్లా ఏదైనా మనం ఏదైనా ఆన్సర్ చెప్పేటప్పుడు మన మెలికలు తిరగకుండా సరిగ్గా నిలబడి చెప్పురా! అబ్బాయిలాగా నిలబడి మాట్లాడు." లేకపోతే ఏదైనా మాట్లాడినప్పుడు జోకులు మా మీద వేయడము. "అగో వాని లెక్క చేయకండి మీరు గూడా అట్నే అయిపోతారు మీరు గూడా" అని ఎక్కిరించడము అలా ఎక్కడ నీ ప్రాపర్ ఎక్కడ? మాది వరంగల్. అర్థమైతుంది స్లాంగ్. అట్లా చేసుడు, అట్లా చేసిండ్రు వాళ్ళంతా. అట్లా నాకు చాలా బాధ అనిపిచ్చేది. అమ్మాయిల సపోర్ట్ బాగుండేది మాకు స్కూల్‌లో. నేను ఎక్కువ వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయడము, ఎక్కువ వాళ్ళతో గేమ్స్ ఆడడం వల్ల వీళ్ళు మమ్మల్ని హరాస్ చేయడం. నేను లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక హరాస్ చేయడం. "వారేయ్! చెక్కగాడు వస్తానురా" అది ఇది అని చెప్పి అనడము. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇంట్లో ఒక ఎత్తు మళ్ళీ మాకు. నేను ఇంట్లో ఎక్కువ అంటే ఆడపిల్లల పని చేయడము, లేవగానే బోళ్ళు తోమడం కానీ ఇలా అవన్నీ మా అమ్మ చేయకు అని చెప్పేసి అనేది. కానీ నాకు అది అలవాటుగా చేసుకుంటూ అవి అది చేయడము అట్లా ఇష్టంతోటి చేసినావా? లేకపోతే మనసుకు నచ్చి నేను ఆ పని మనసుకు చెయ్యాలి, అట్లా చేయాలి అని చెప్పి అంటే చేసేది. ముఖ్యంగా ఈ పనులు చేయాలని నీ ఆలోచన ఆ ఎళ్ళింది ఆలోచన అక్కడికి. వెళ్ళింది అక్కడికి. సో ఎక్కడి వరకు చదువుకున్నావు స్నేహ? నా స్టడీ వచ్చేసి ఎంఏ సోషియాలజీ కంప్లీట్ అయిపోయింది. ఓహ్! నైస్. నేను అంటే గ్రూప్ 2 ఈ స్టడీలో మరి ఎప్పుడు గూడా మళ్ళీ ఇదే హేళనలు, చాలా ఇదే జరిగాయి. చాలా. నేను 10థ్ అయిపోయిన తర్వాత నేను ట్రాన్స్‌లోకెళ్ళిపోయాను. అంటే ఫస్ట్ మా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వినలే మా వాళ్ళు. అమ్మ నాకిట్లా అని చెప్పేసి అన్నప్పుడు, వద్దు నువ్వు ఎట్లొచ్చింది? ఆ రోజు ఎట్లొచ్చింది ఆ ఫైనల్‌గా? రోజు నరకం. హ్మ్. అసలు నాకు పెళ్లి చేద్దామని చూసారు మా వాళ్ళు. ఎందుకంటే ఆడపిల్లల పని చేస్తున్నప్పుడు మా చుట్టుపక్కన మా ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నారంటే, "వీడు ఇలాగైనా సెట్ అవుతాడు కావచ్చు" అని చెప్పి చూసారు నన్ను. కానీ నేను ఒకటే అనుకున్నాను. అమ్మాయిని మోసం చేయొద్దు తప్పు.
నేనేంటనేది నా మనసుకు తెలుసు. నా వాళ్ళకి అర్థం కాకపోయినా రేపటికైనా అర్థమవుతుంది. నా ఫస్ట్ నేను చేయాల్సిన ప్రయత్నం ఇంట్లోకెళ్ళి బయటికెళ్ళిపోవడమే. ఆ రోజు నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పి చూసాను, వాళ్ళకి వినలేదు. కొట్టారు నన్ను. నాకు ఫుడ్ పెట్టకుండా అది చేశారు, చేశారు, అన్నీ చేశారు. కానీ మా చెల్లి అర్థం చేసుకుంది నన్ను. ఎప్పుడన్నా ఈ 'కాంచన' సినిమాల్లాగా ఇంట్లో నుంచి అందరూ వెళ్ళిపోగానే డోర్లు పెట్టుకొని, వాళ్ళ గాజులేసుకొని ఇలాంటివి నిజంగా ఉంటాయి. చేసావా? నేను చేశాను మా ఇంట్లో. ఏం అమ్మ చేసావు? పనికెళ్ళేది మా అమ్మ. అమ్మ ఇంట్లో పనికెళ్ళినప్పుడు నేను ఇటొక 2 రూమ్‌లు, అటొక 2 రూమ్‌లు అన్నట్టు మాకు కిరాయి ఇల్లప్పుడు. ఈ రూమ్ డోర్ పెట్టేసుకొని నేను ఆ అద్దం ముందు చీర కట్టుకొని, ఎవరిది చీర? అమ్మదా? అమ్మ చీర కట్టుకొని, అమ్మ లంగా వేసుకొని, అవన్నీ ఏసేసుకొని రెడీ అయ్యేదాన్ని. ఇది ఒకసారి మా అయిపోయిన అమ్మ తర్వాత సడెన్‌గా వచ్చింది ఇంట్లోకి అదే ఒక్కసారి. నేనేమడుగుతా, ఇది అయిపోయినాక సినిమా వచ్చిందా? సినిమాకు తర్వాత నువ్వు ఇది అయిపోయినాకనే సినిమా వచ్చింది. ఓకే. చెప్పు. ఒక్కసారి మా అమ్మ సడెన్‌గా లోపలికొచ్చింది. వచ్చినప్పుడు నేను టకటకట కన్నీపి నేను ఏమి అంత ఈజీగా తీయలేకపోయినా. అది చూసి మా అమ్మ ఏడ్చేసింది బాగా. "నువ్వెందుకిట్లా తయారైనావు? ఏంటసలు నీ ప్రాబ్లమ్" అని. ఇక అప్పుడు నేను ఏం చెప్పలే, ఉరికెళ్ళిపోయినా బయటికి. అంటే అమ్మ ముందు నేనేం చెప్పలేకపోయినప్పుడు నేనేసి ప్యాంట్ షర్ట్ ఏసుకొని డక్కన ఉరికి బయటికెళ్ళిపోయి ఒక గంట తర్వాత మళ్ళీ ఇంటికొచ్చిన. వచ్చేసరికి అమ్మ నా మీద సీరియస్ అవ్వడము అది చేసింది. అప్పుడు చెప్పిన వాళ్ళకి, "నాకిట్లా ఉండడం ఇష్టం అమ్మ. అట్లా నాకు నచ్చట్లేదు" అది ఇది అని చెప్పేసి అన్నప్పుడు, "నువ్వు ఇట్లాంటి పనులు మాత్రం చేయొద్దని" మా అత్తమ్మ వాళ్ళందరూ డిస్కస్ చేసి, "ఇక వీడికి పెళ్లి చేద్దాం" అని చెప్పి చూసారు. అప్పుడు నేను ఇంట్లోకెళ్ళి బయటకొచ్చేసానిక. హ్మ్. సో, నాకు తెలిసిన మా గురువుగారు, లైలా గురువుగారు నాకు పరిచయమయ్యారు అంతకుముందే నాకు. సో, తనతో నేను చెప్పాను. నాకు ఇట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. నేను ఇలా ఉన్నాను. తను నాకు ఫస్ట్ కౌన్సెలింగ్ చేశారు. అంటే ఇలా మారే వాళ్ళని వీళ్ళ దగ్గరికి, అంటే మీరే వాళ్ళ దగ్గరికెళ్తారా? లేకపోతే వాళ్ళు మీ దగ్గరికి ఎట్లా అప్రోచ్ ఎలా అవుతారు? అప్రోచ్ కాలేక చాలామంది అప్పట్లో ఈ సోషల్ మీడియా అనేది ఏం లేదు. అప్పుడు ఫోన్‌లు కూడా లేవు. అప్పుడు చిన్న అది ఎస్టీడీ కాల్స్ అవే ఉండే అప్పట్లో. కానీ అప్పుడు ఈ కలయికలన్నీ ఒకానొక ప్లేస్‌లో నేను బయటికెళ్ళినప్పుడు నాకు ఆమె చీర కట్టుకునే సేమ్ మాలాంటి హావభావాలతో అక్కడ కనపడ్డదామె. నేను వెంటనే వెళ్ళి ఆమె వెనక ఫాలో అయ్యాను, మా లైలా గురుగారి వెనకాల. ఫాలో అయితే ఆమె నన్ను చూసి, "ఏంది నా వెనక ఫాలో ఎందుకు అవుతున్నావు?" అన్నప్పుడు నేను చెయ్యి పట్టుకొని ఫస్ట్ ఏడ్చేసాను. ఒక చెట్టు దగ్గర ఆగేత్తాను. ఇట్లా చేయబట్టుకొని బాగా ఏడ్చేశాను నేను. నాకు ఇలాంటి ఫీలింగ్సే ఉన్నాయమ్మా. మా వాళ్ళు ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ప్రతి ఒక్కరు నన్ను ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి అన్నప్పుడు తను నాకు కౌన్సెలింగ్ ఇచ్చారు. "ఇవి తప్పవు నాన్న. నేను మా ఇంట్లో చెప్పకుండా ఢిల్లీకి పారిపోయాను నేను. ఢిల్లీలో కొన్ని సంవత్సరాలు కష్టపడి ఈ స్టేజ్ దాకా వచ్చానమ్మా" అది ఇది అని చెప్పినప్పుడు నేను చెప్పాను వాళ్ళకంటే, "నీకు నీ మనసుకేం నచ్చితే అది చెయ్యి" అని చెప్పారు కానీ, అది ఎలా అంటే ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకూడదు. అన్ని ఇబ్బందులుంటాయి మనకని చెప్పారు వాళ్ళు. నేను ఎంత ఫ్యామిలీకి అడ్జస్ట్‌మెంట్ లాగా చెప్పినా వాళ్ళు నా మాట వినకపోవడం. బలవంతంగా పెళ్లి చేసి నేనేం చేయాలి? అమ్మాయికి నేను మోసం చేయలేను. కాబట్టి బయటకొచ్చేసి కానీ తనని ఇలా కాంటాక్ట్ అయ్యాను. అటు ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక, ఇటు సమాజానికి చెప్పలేక, అటు చుట్టాలకు చెప్పలేక, ఈ ఫీలింగ్స్‌ని దాచుకొని పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా ఉన్నారు అట్లా. అమ్మాయిలని. ఇది బలవంతంగా పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏంటంటే మేము చచ్చిపోతాం అందులోకెళ్ళిపోతే. నువ్వు ఈ పనులు చేస్తే మేము చచ్చిపోతాం. కుటుంబంలో మేము బతకం అన్న పెళ్లి టార్చర్ చేసుకున్నాక వల్ల మొదటి రాత్రి అర్థమైపోతుంది కదా. అయిపోతే చాలా మంది మన మీడియాలో చూస్తూ ఉంటాం కదా! హ్మ్. పెళ్లి చేసిన రాత్రికే తన గే అని తెలిసిన హ్మ్. భర్త అని చెప్పి భార్య వచ్చి బయట స్టేట్మెంట్ ఇవ్వడము. నన్ను ముట్టుకోవట్లని స్టేట్మెంట్స్ ఇవ్వడము. 6 నెలలు నీతో నన్ను ముట్టుకోలేదు. ఆయన పనులని తేడా ఉన్నాయి. ఇంటికి రావట్లేదు. నా రూమ్‌కి రాక ఇలాంటి కామెంట్స్ చాలా చూస్తాం. సో, ఇలాంటి వాళ్ళకి నీ నువ్వు ఇచ్చే ఒపీనియన్ ఏంటి? ఆ ఫ్యామిలీ మెంబర్స్‌కి నేను ఒక్కటే మాట చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ వాళ్ళ మనసుకు ఏ విధంగా నచ్చాలనుకున్నా, ఆ విధంగా స్వేచ్ఛగా బతకనివ్వండి. ఒకవేళ తను ట్రాన్స్‌గా మారిపోయిన అబ్బాయిలాగానే ఉండనివ్వండి. కానీ బలవంతంగా పెళ్ళిళ్ళు చేసి మన లైఫ్ మాత్రం ఆగం చేయకండి. ఇక్కడేంటంటే వాళ్ళ చుట్టుపక్కల ఫ్యామిలీ స్ట్రెస్ వల్ల వాళ్ళ పెళ్ళిళ్ళు చేస్తారు వాళ్ళు. సో, దయచేసి మన ఇలాంటి హావభావాలతో ఉన్న ఫ్యామిలీస్ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను. మనము జనరేషన్ చేంజెస్‌లో ఉన్నాం. మనం వెనకటి కాలంలో లేమిప్పుడు. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని వాళ్ళ లైఫ్‌కి సపోర్ట్ చేయండి. సపోర్ట్ గనుక ఉన్నత స్థాయిలో ఉంటారు. చాలామంది బలవంతంగా పెళ్ళిళ్ళు చేస్తామన్నట్టు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయ్యో! నిజంగా అండి. హ్మ్. చాలా చిన్న ఏజ్ మన 18, 19 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఇలా చేయొద్దు, అటు చేయొద్దు, నీకు పెళ్లి చేస్తామంటే కొంతమంది నాలాగా ధైర్యం కొంతమందికే ఉంటది. అందరికి ఉంటదని చెప్పలేనిప్పుడు. చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, నాకు తెలిసిన వాళ్ళు. నీకు పెళ్లి చేస్తా అన్నప్పుడు నువ్వేమన్నావు? నేను వద్దన్నాను ఫస్ట్. చెప్పి చూసాను. మా చెల్లి కూడా చెప్పి చూసింది. తర్వాత మా బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళండి ఫస్ట్. వాళ్ళే మమ్మల్ని అది చేస్తారు. వాళ్ళంతా చెయ్యి అని చెప్పేసన్నప్పుడు నేను ఇక ఏం చెప్పుకోలేక బయటకొచ్చేసాను. హ్మ్. చెప్పినా అర్థం చేసుకునే సిట్యుయేషన్‌లో వాళ్ళు లేరు. హ్మ్. ఎందుకంటే మా ఫ్యామిలీ ఎడ్యుకేట్ పీపుల్స్ కాదు వాళ్ళు. అందుకోసం వాళ్ళకి అర్థం చేసుకోలేక వాళ్ళకి నేను ఒప్పించి చేసి చూద్దాం అనుకున్నాను. నేను బయటకొచ్చిన తర్వాత సర్జరీ అయిపోయిన తర్వాత నేను మా ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి చెప్పాను. ఎన్ని చేసినా సరే నేను మీ తర్వాతే నాకేదైనా. హ్మ్. నేను మిమ్మల్ని చూసుకుంటాను.
ఇంట్లో బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి మాకు అప్పుడు రెంట్ హౌస్ అప్పుడు నాకు రెంట్ హౌస్ అయితే నాకు నిజంగా చెప్తున్నాను మా అమ్మ ప్రేమ నోచుకోవడానికి మధ్యరాత్రి పూట వెళ్ళొచ్చేదాన్ని. చుట్టుపక్కన వాళ్ళంతా హేళన చేసేవాళ్ళు. మీ కొడుకు కొజ్జాట కదా! వాడొస్తే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి. అట్లా చేయడం ఒకటి. మా అమ్మని గనుక అలా చేయడం నేను తర్వాత చాలా కష్టపడి ఒక చిన్న ఇల్లు కొనుక్కున్నాం. మా తమ్ముడి సపోర్ట్‌తోని. నాకు నిజంగా మా తమ్ముడు, మా చెల్లె బాగా సపోర్ట్ చేశారు. మా ఇల్లు కొనుక్కున్న తర్వాత అప్పటికి అమ్మకి ఆరోగ్యం బాలేకుండే. నేను ఇల్లు కొన్న తర్వాత అప్పుడు అనుకున్నాను. ఈ సొసైటీతో నాకేంటి మా అమ్మతో ప్రేమగా ఉండొచ్చు. నేను ఇన్ని సంవత్సరాలు పడ్డ బాధంతా మా అమ్మతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు అనుకున్నాను. నేను అమ్మకి ఆరోగ్యం బాలేదు. నేనే హాస్పిటల్‌కెళ్ళి అమ్మని చూసుకోవడము. మా హాస్పిటల్ బెడ్ మీద ఇదే గాంధీ హాస్పిటల్‌లో ఎన్నో రోజులు ఉన్నాం మా అమ్మని పట్టుకొని. అస్సలు సెట్ అవ్వలేదు. తర్వాత తీసుకెళ్ళిపోమని చెప్పేసి అన్నారు. కానీ ఇల్లు మాత్రం నేను మా అమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్ చేపిచ్చేసాను. ఎందుకంటే నా కోరిక అది. ఏమైంది అమ్మకి ఏమైంది? అమ్మకు హెల్త్ ఇష్యూస్ ఉండే కొంచెం. సో, డాక్టర్స్ చేయి దాటేసిందని చెప్పేసి అన్నారు. ఎంతైనా ఖర్చమ్మ తప్పదు బతకలేరని చెప్పేసి అన్నప్పుడు, మళ్ళీ వరంగల్‌కెళ్ళి మళ్ళీ ఒక హాస్పిటల్‌లో చూపించినప్పుడు అక్కడ డాక్టర్ చెప్పేసి అయిపోతదమ్మా అని చెప్పేసి అన్నప్పుడు, మా అమ్మ ప్రాణం వదిలేసుకోలేకపోయింది. నేను మా అమ్మకి చెప్పాను. మా అమ్మ రాత్రిపూట ఇంటికెళ్ళినప్పుడు నన్నేమన్నది తెలుసా? "నీ వెనక ఎవరుంటార్రా? ఒక్కదానివే ఎలా బతుకుతావు? నీకంటే ఒక తోడుండాలి కదరా! నీకు పిల్లలు లేరు, ఏం లేరు. నీ లైఫ్ ఎట్లా బిడ్డా?" అని చెప్పి చాలా బాధపడ్డది. అమ్మ స్ట్రెచింగ్ బెడ్ మీద ఉన్నది. నేను, తమ్ముడు, చెల్లి అక్కడే ఉన్నాము. బంధువులొచ్చి చూసి వెళ్ళిపోయేవాళ్ళు. ఇక డాక్టర్స్ చెప్తున్నారు అయిపోతుందని చెప్పేసని. నేను అక్కడే ఉన్నాను. అమ్మ చెయ్యి గట్టిగా పట్టుకున్నాను. డాక్టర్స్ అంటున్నారు ఆమె పెయిన్ భరించలేకపోతుంది. ఆమె వదలట్లేదు ప్రాణం అని చెప్పేసి అన్నారు. ఏ కొడుకు చెప్పరు ఆ మాట. నేనెళ్ళి మా అమ్మ చెవిలో చెప్పేసాను. అమ్మ ప్రాణం వదులు. నేను తమ్ముడి బాధ్యత, చెల్లి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పాను వాళ్ళకి. అయ్యో! కంట్రోల్ చేసుకోండి. ఇప్పుడు అమ్మ చేతిలో ఒక మాట ఇచ్చాను. అమ్మ నా ప్రాణం పోయేంత వరకి తమ్ముడి బాధ్యత, నాన్న బాధ్యత, చెల్లి బాధ్యత నాదే అని చెప్పేసి అన్నా. ఆ రోజు మా అమ్మకిచ్చిన అది అయిపోయిన తర్వాత నిజంగా అమ్మ ప్రాణం వదిలేసింది. నా కాళ్ళు చేతులు వణికినాయి ఆ రోజు. నా లైఫ్ ఏంది అసలు, నేను ఏమనుకున్నాను, ఏం జరిగింది నాకు అసలు అని చెప్పేసని ఆ రోజు అమ్మ అయిపోయిన తర్వాత నేను ఇక మా అమ్మ చనిపోయిన తర్వాత కూడా ఇంట్లోకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కూడా చూడండి మా చెల్లినొచ్చి ఓదారుస్తున్నారు, మా తమ్ముడినొచ్చి ఓదారుస్తున్నారు. నన్ను మాత్రం ఎవ్వరు ఓదార్చలే అక్కడ. నాకు నిజంగా అక్కడ కూడా అదే అనిపించింది. నాకెవరు ఉన్నారని భరోసా ఇస్తున్నారు అక్కడ. మా కమ్యూనిటీ మెంబర్స్ అందరూ వచ్చారు అక్కడికి. వాళ్ళని పట్టుకున్నాక నిజంగా ఆ రోజు నేను చెప్పాను. ఆ ఏడ్పు నేను కళ్ళితిరిగి పడిపోయాను వాళ్ళని చూడగానే. అంటే అంతా అదైపోయింది నాకు. ఒక 100 దాకొచ్చారు మా కమ్యూనిటీ మెంబర్స్ అందరూ కూడా. అప్పుడు మా చుట్టాలకు అర్థమైంది. దీని వెనక వీళ్ళందరూ ఉన్నారు సపోర్ట్‌గా అని చెప్పేసని. నిజంగా ఆ రోజు నాకు మా వాళ్ళందరూ ఇచ్చిన భరోసా అంతా ఇంత కాదు. ఆ తర్వాత ఇక మా తమ్ముడి పెళ్లి నేనే చేశాను. మా చెల్లి పెళ్లి నేనే చేశాను. సూపర్. మా చెల్లికి తల్లిగా పిల్లలు పుడితే పురుడు నేనే పోసాను. వాళ్ళ అత్తగారికి నేను ఒక తల్లిగా ఉన్నాను. మా తమ్ముడికి పెళ్లి దగ్గరను చేసి మా తమ్ముడికి కూడా నేను ఒక భరోసా ఇచ్చి నాన్నగారి బాధ్యత నేనే చూసుకోవడము. ఇట్లా ఒక ఫ్యామిలీ గనక ఒప్పుకునే అవకాశం కల్పిస్తే మా వాళ్ళని ఒక రేంజ్‌లో మేము చూసుకుంటాం అనేది నా ఫీలింగ్ అది. ఎన్నో కష్టాలండి. నా లైఫ్ నుంచి ఎన్నో కష్టాలు పడి ఈరోజు ఇక్కడి దాకా ఉన్నాను. ఆ రోజు మా అమ్మ అన్నది, "నీ వెనక ఎవరున్నారు బిడ్డ" అని చెప్పేసని. కానీ నేను చేసిన నా యూట్యూబ్ ప్రయత్నం ఈరోజు 5,30,000 మంది నా వెనక ఉన్నారు. అందరూ కూడా నన్నేమంటున్నారంటే, "నువ్వు మా ఇంటి ఆడబిడ్డవి. నువ్వు మా ఇంటి బిడ్డవి. మా ఇంటికి రావాలి" అని చెప్పేసి అంటున్నారు. ఒకప్పుడు నాకు అదే ఎవరు లేరని నాకు ఈరోజు ఇంతమంది సపోర్ట్ దొరికిందంటే నిజంగా వాళ్ళందరికీ నేను థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్‌గా మా అమ్మకి. మా అమ్మ బ్లెస్సింగ్ వల్ల ఈరోజు నాకు ఇంత సపోర్ట్ ఉందనుకుంటున్నాను. జన్మనివ్వడమే గొప్ప విషయం కాబట్టి. అయితే 10th క్లాస్‌లో నువ్వు ట్రాన్స్‌జెండర్ దాంట్లో కమ్యూనిటీలో జాయిన్ అయినప్పుడు, తర్వాత ఆ ఎంఏ సోషల్ అక్కడి వరకు నువ్వు చదువుకుంటూ వచ్చావు కదా! చీర కట్టుకొనే కాలేజ్‌కి తర్వాత నేను డిస్టెన్స్‌లో చేశాను నేను. డిస్టెన్స్‌లో డిస్టెన్స్‌లో చేశాను. ఎందుకంటే నాకు స్టడీ అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు. ఎవరు చదివిపించారు మరి మిమ్మల్ని? నాకు నేనే. అంటే మా గురువుగారు సపోర్ట్ చేశారు. ఏదైనా చదువుకో అంటే చదువుకో బిడ్డ అని చెప్పేసి అన్నారు. నేను అప్పటికి ఫీజు ఎవరు కట్టేవాళ్ళు? నేనే కట్టుకునేదాన్ని ఫీజు. అంటే భిక్షాటన చేసే. ఆ తర్వాత ఎప్పుడైతే మనం దాంట్లో కలిసామో కంపల్సరీ ప్రతి ఒక్క ట్రాన్స్‌జెండర్ చీర కట్టుకొని ఫస్ట్ భిక్షాటన చేయాల్సిందే. ఓకే. భిక్షాటన చేశాను. ఆ తర్వాత నేను మన డబ్బులు జమ చేసుకొని, ఆ తర్వాత నేను మెల్లగా ఎగ్జామ్ రాయడానికి అది నైట్ పాయింట్ టీ షర్ట్ ఏసుకొని ఎళ్ళాను. హెయిర్ ఉంది కదా నాకు అప్పటికి. ఆ హెయిర్ బాగా ఉండే అప్పుడు. అంటే ఈ మధ్య క్యాప్ పెట్టుకొని ఎళ్ళాను.
వెళ్ళిన తర్వాత ఇన్విజిలేటర్ వచ్చి అక్కడికి వచ్చి ఏమన్నారంటే అందరిని చెక్ చేస్తున్నాడు అక్కడ. సో వాళ్ళ తప్పు కాదు అక్కడ, మనం తప్పు పట్టద్దు అక్కడ. సర్టిఫికేట్స్‌లో నా మెయిల్ నేమ్ సతీష్ అని ఉంటుంది. ఎందుకంటే 10th సర్టిఫికేట్‌తోనే కదా మనకు కాలేజ్ అవును. ఏమో అనేది, ఆమె మిగతా సర్టిఫికేట్స్ అని. సో చూసారు. ఆయనకు అర్థమైపోయింది అక్కడికి. నాకు భయమైంది. నన్ను ఎగ్జామ్ రాయనిస్తారో రాయనియ్యరో అని చెప్పేసని. తర్వాత నేను డిగ్రీలో కాలేజ్‌కెళ్ళేదాన్ని. అప్పుడప్పుడు ఒకసారి వెళ్లి చూసేది. నాకేం తెలవాలి కదా కాలేజ్ గురించి అని వెళ్ళి ఆ బుక్స్ తీసుకొచ్చుకునేదాన్ని. ఒక్కసారే వెళ్ళాను డిగ్రీలో కాలేజ్‌కి. ఆ తర్వాత ఆ బుక్స్ తీసుకొచ్చుకొని అయిపోయిన తర్వాత ఎగ్జామ్ సార్ రాసేటప్పుడు ఒకసారి క్యాప్ తీయాలి అన్నారు మీరు. సో క్యాప్ తీసినప్పుడు నాకు ఆ చేతులకు చెమటలు వచ్చేసినాయి నాకు. అమ్మో! వీళ్ళు బయటికి పంపించేస్తారేమో అని చెప్పేసని. తీసిన తర్వాత చూసాడు. చూసి ఓకే అమ్మ క్యాప్ పెట్టుకో ఎగ్జామ్ రాసేయి అని చెప్పేసి అన్నాడు. నైస్. నిజంగా దేవుడు ఉందని అనిపించింది. ఆ రోజు గనుక ఆయన నాకు క్వెషన్ చేస్తే నేనేం సమాధానం చెప్పుకోలేకపోయాను. ఆయన ఏమనలేదు. సో అది అయిపోయింది. కానీ పీజీ మాత్రం నేను లోపలికెళ్ళలేదు. నా ఓన్‌గా నేను రాసి చదివేశాను అదంతా. సో అప్పుడు అదంతా జరిగింది అదంతా. ఓకే. దేవుడి దయ వల్ల ఆ విధంగా ముందుకెళ్తే ఇప్పుడు నేనొక మన కమ్యూనిటీ మెంబర్స్‌కి మెంటల్ హెల్త్ కౌన్సెలింగ్ మీద కోర్స్ తీసుకున్నాను నేను. ఓహ్! సూపర్. ఒక సో ఆర్గనైజేషన్ మెంటల్ హెల్త్ లైక్ అంటే ఆ కోర్స్ ఏదైతే ఉంటదో అది దేనికి సంబంధించింది? అంటే అంటే మెంటల్‌గా ఎవరైనా ఎవరైతే డిప్రెషన్‌లోకెళ్తే డిప్రెషన్‌లోకెళ్ళేవాళ్ళు. ఎందుకు అంటే మన ట్రాన్స్‌జెండర్స్ చాలా మంది డిప్రెషన్‌కి వెళ్ళిపోవడంలో ముందుంటాం. ఎందుకంటే ఫ్యామిలీ యాక్సిడెంట్స్ ఇవన్నీ ఉండవు. సాలిటీ ఫౌండేషన్ ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు, దాంట్లో నేను జాబ్ చేశాను అప్పుడు నేను. వాళ్ళు నాకు ఆ అవకాశం కల్పించారు. మెంటల్ హెల్త్ కౌన్సెలింగ్ తమిళనాడు వాళ్ళు ఇస్తున్నారు. మీరెళ్లి కోర్స్ తీసుకుంటారంటే మా ట్రాన్స్‌లో ఒక 5 మెంబర్స్ వెళ్ళాము. 10 మెంబర్స్‌లో 5 మెంబర్స్ సెలెక్ట్ చేశారు వాళ్ళు. సో అందులో నేను ఒకదాన్ని. సో వెళ్ళి నేను 3 ఇయర్స్ ఆ కోర్స్ తీసుకొని ఇప్పుడు ఎక్కడ కూడా ఏ ట్రాన్స్‌జెండర్‌కి ఏ ఇష్యూ అయినా సరే ఫస్ట్ మనం కౌన్సెలింగ్ ఇవ్వాలి. అది చూసా ఇందాక తొందరపాటుగా గూడా అందరూ మీకు కాల్స్ చేస్తున్నారు. తొందరగా మనం ఏది సమాధానం చెప్పకూడదు. మనం ఏది కూడా వాళ్ళని అర్థం చేసుకొని అది చేయాలి. లైక్ ఒక బేబీలాగా చూసుకోవాలి ఆ టైంలో వాళ్ళని. చనిపోయే సిట్యుయేషన్‌లో కూడా ఉంటారు చాలామంది. ఎందుకంటే కౌన్సెలింగ్ అనేది అంత డిఫరెంట్‌గా ఉంటుంది మెంటల్ హెల్త్ కౌన్సెలింగ్ అనేది. సో ఆ ప్రకారంగా ఈరోజు ఇక్కడ దాకా వచ్చాను నేను. సూపర్. సో ఆ మెంటల్ హెల్త్ కౌన్సెలింగ్ కాస్త ఓన్లీ ట్రాన్స్‌కే కాకుండా అందరి మనుషులకు వర్తిస్తది అవును. అనుకుంటున్నా. చాలామంది అమ్మాయిలకి, అబ్బాయిలకి చాలామంది రకరకాల ఇబ్బందుల్లో ఉండి డిప్రెషన్‌లోకెళ్ళిపోతారు. అవును. ప్రేమించిన అబ్బాయి మోసం చేశాడని సో చెప్పేసని. కౌన్సిలర్ స్నేహ అయిపోయిందేమో ఈరోజు. లేదు. కౌన్సిలర్ స్నేహ అనేది ఇంకా దానికి ఉంటుంది. ఇంకా కోర్స్ ఇంకా ఇంకా కోర్స్ కంప్లీట్ తీసుకోవాలి. చేయలేదా? కంప్లీట్ చేయాలది. అది మనకి సర్టిఫికేట్ తీసుకొచ్చుకోవాలి. నాకైతే వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు వాళ్ళు. కోర్స్ ఎక్కువ అది ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు. దానికొక మన మెంటల్ డాక్టర్ మనకు ఇవ్వాలి మనకది. అది నేను ఇంకా తీసుకోలేదు. ఓకే. నా కమ్యూనిటీ వరకైతే నేను కొంతవరకు సపోర్ట్ చేయగలుగుతున్నా దాని పట్ల. సూపర్. సో ఇప్పుడు నాకొక్క ఆన్సర్ ఇవ్వు స్నేహ. ఇప్పుడు మీ కమ్యూనిటీలో భిక్షాటనకో, సెక్స్ వర్క్‌కో వీటికి అలవాటు పడి ఎందుకు దాంట్లో ఇంకా బతికింతే అని ఎందుకు అనుకుంటారు? అంటే అందరూ ఏమంటారు? సరే నువ్వు క్వెషన్ చేస్తున్నావు గదా! ఎవరినైనా పనీమను. చేసుకుంటా పని అని అంటారు. కానీ అదే విధంగా మీ దాంట్లోనే మరి ఇప్పుడు మీరే చెప్తున్నారు 2, 3 జాబులు చేసిర్రు. చదువుకున్నారు. వచ్చిన భిక్షాటన డబ్బులతోటి ఏదో చదువు ముందుకు సాగించిర్రు. హ్మ్. ఇంకో దగ్గర పని చేసుకున్నారు. ఇది చేసిర్రు కదా! ఎందుకు ఇలా పని వెతుక్కొని ఎందుకు చేసుకోవట్లేదు? ఎందుకు వాటి మీదనే ఆధారపడుతున్నారు అంటే సమాజంని ఖచ్చితంగా మనం క్వెషన్ చేయాల్సిన అవసరం ఉంది. సమాజం కూడా ఆపర్చునిటీస్ ఇవ్వాలి. అట్ ది సేమ్ టైమ్ మీ వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి చేయాలన్నది. దాని గురించి. చాలా మందికి ఒక వ్యక్తికి రోడ్డు మీద వెళ్ళి చప్పట్లు కొట్టుకొని అడుక్కోవాలని అందరికీ ఉండదు. మా వృత్తి మేము బ్లెస్సింగ్స్ ఇవ్వడము అక్కడి వరకు మాకుంటుంది. అది మా ప్రాధాన్యత. కానీ రోడ్డు మీదకెళ్ళి అవమానాలు పడుతూ కూడా అడుక్కుంటున్నామంటే అక్కడ ఎంత బాధపడుతుందో మాకు తెలుసు. ఒక కంపెనీకెళ్ళి మేము ఏదైనా ఉద్యోగం అడిగినప్పుడు వాడేమంటాడంటే, ఒక అమ్మాయి, అబ్బాయి అయితే ఏదైనా ఒక ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతారు. మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు వాళ్ళు క్వెషన్ చేసినప్పుడు మేమేం సమాధానం చెప్పాలి? మేమేమైనా ముందుకెళ్ళగలుగుతామా? అని చెప్పి క్వెషన్ చేస్తారు. మీరన్నట్టుగానే మీరేదైనా పని చూడని మేమన్నప్పుడు, సో వాళ్ళ ఇంట్లో వంట మనిషిగా అయినా మమ్మల్ని పెట్టుకోవచ్చు కదా! సో వాళ్ళ ఇంట్లో ఏదైనా లోపల ఉండే వర్క్స్ అయినా చేసుకోవచ్చు కదా! ఇప్పుడు నైట్ టైమ్ కాల్స్ చేయడము వాటికి వీటికి ఉంటుంది కదా! ఎలాంటి వర్క్ అయినా ఇవ్వచ్చు కదా! వాళ్ళక్కడ సాలరీస్ ఎంత అంటారంటే 8,000 సాలరీ ఇస్తామంటారు. 10,000 సాలరీ ఇస్తారు. అది మాకు సమకూర్చుకోవచ్చా మీరు చెప్పండి. మాకుండే నిమిత్త ఖర్చులకి. మా ఖర్చులు అధికంగా ఉంటాయి. ఎందుకంటే రూమ్ రెంట్ ఎంత అంటే కామన్ పీపుల్‌కి 2,500 అట్లా 6,000 అట్లా తీసుకుంటారు. ఇదే హైదరాబాద్‌లో కామన్‌గా తీసుకునే వాళ్ళకి 8,000, 10,000 తీసుకుంటే మాకు 15,000 ప్లస్ తీసుకుంటారు మాకు. అంటే రూమ్ రెంట్ కూడా అవన్నీ. మీరు వస్తున్నారంటే ఎక్కువ అడుగుతారు. ఎక్కువ అడుగుతారు. అది ప్రాక్టికల్‌గా ఉంది కూడా ఇప్పటికది. రూమ్ రెంట్, ఆ తర్వాత మాకు ఎక్కడికైనా వెళ్ళాలంటే డైరెక్ట్ ఆటో పట్టుకొని వెళ్ళాలి మేము. కానీ ఇంకొకటి కూడా ఉంది. ఏమని అంటే వీళ్ళు సరే రూమ్ రెంట్ వరకైతే ఓకే. కానీ బయట ఏదైనా గ్రోసరీస్ తీసుకున్నా, ఏం తీసుకున్నా డబ్బులు ఇవ్వరు వీళ్ళు
అనేది కూడా తప్పండి. ఒకటి ఉంది. తప్పు ఆ తప్పు. తప్ప తప్పది. మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రేమగా అడుక్కుంటాం. ఏదైనా అడుక్కుంటాం. పండో, ఫలమో ఏదన్నా అవును, అవును. దొరికినప్పుడు అమ్మ ఇది ఇవ్వండి అని చెప్పి అడుక్కుంటాం గానీ, మరీ దౌర్జన్యం చేసే దౌర్జన్యంగా చేసి అయితే ఎక్కడ మేము అడుక్కోలేదు. ఉండదు. అది తప్పది. అది మీ దాకా ఎలా వచ్చిందో నాకు తెలీదది. దౌర్జన్యం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మీ సమాధానం ఏంటి? దౌర్జన్యంగా చేసేవాళ్ళు నేను చెప్పినది ఏంది నకిలీ ఇజ్రాయెల్ ఆ విధంగా చేస్తారు. నిజమైన ఇజ్రాయెల్ ఎక్కడైనా మిస్టేక్ చేస్తే మా దాంట్లో కొన్ని రూల్స్, పద్ధతులు ఉంటాయి. ఆ పరంగా మేము పాటిస్తాము. ఒకవేళ మీకు లీగల్‌గా ఏదైనా యాక్షన్ తీసుకుంటే తీసుకోవచ్చు. దానికి మేమేం కాదనట్లేదు. ఎందుకంటే అమ్మాయిలు తప్పు చేసినప్పుడు ఎవడన్నా అమ్మాయిని రేప్ చేసిన వీడిని ఉరిదీయాలిరా అని చెప్పేసి మనమే అంటాం కూర్చున్నప్పుడు. నేను కూడా అంటాను. అక్కడ ఆ వ్యక్తికి బాధ అనిపించి లీగల్‌గా యాక్షన్ తీసుకున్నా పర్లేదు. కానీ మా దాంట్లో మా దాకా తీసుకొచ్చినప్పుడు ఆ సమస్యకి క్షమాపణ చెప్పించడమో ఇది అనిపించినప్పుడు అది కాదు అన్నప్పుడు తను వేరే విధంగా ఏ పరంగా లీగల్‌గా యాక్షన్ తీసుకుని మేమేం కాదనం దానికి. ఓకే. స్నేహకి విజయ్ దేవరకొండకి అసలు సంబంధం ఏంది? హ్మ్. చాలా పెద్ద అసలు విజయ్ దేవరకొండతో నీ పరిచయం ఏంటి? చాలా పెద్ద సహాయం చేశాడాయనే. ఏమైంది? నిజంగా రీల్ రీల్ ఏమన్నా బయట హీరోనే కాదు. నిజంగానే హీరో తను. నిజంగా నాకనిపిచ్చింది. అంటే తను లాక్‌డౌన్ సిట్యుయేషన్‌లో ప్రతి ఒక్కరికి ఇంటి వరకే పరిమితమై ఉన్నవాళ్ళం. హ్మ్. కానీ మా ట్రాన్స్‌జెండర్స్ రోజువారీ జీవనం కొనసాగిస్తేనే మా పొట్టకూటి నిండేది. అప్పుడు నేను కొంచెం సోషల్ మీడియాలో అవి చూస్తున్నప్పుడు గూగుల్‌లో సెర్చ్ చేసిన వెంటనే ఫౌండేషన్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు అని చెప్పేసని. అప్పుడు విజయ్ దేవరకొండ ఫౌండేషన్ దాంట్లో వచ్చింది. అది క్లిక్ చేశాను అందులో. అందులో వాళ్ళు గ్రాసరీస్ మాత్రమే ఇస్తున్నారు అందులో. గ్రాసరీస్ అనేది క్లిక్ చేసుకోమన్నారు. ఫార్మ్ ఫిలప్ చేయాలి అందులో. ఐ యామ్ స్నేహ, ఆ తర్వాత నా స్టడీ, ఆ తర్వాత నా కాంటాక్ట్ నంబర్ అన్ని ఇచ్చినాక డిస్క్రిప్షన్‌లో రాయమన్నారు. నువ్వెందుకీ సహాయం అడుగుతున్నావు అని రాయమన్నారక్కడ. సో, నా పేరు సార్ ఐ యామ్ ట్రాన్స్‌జెండర్. నేను రోజువారీ నా జీవనాధారం భిక్షాటన. కానీ నాకు ఇప్పుడు జీవనాధారం ఇంటి వరకే పరిమితమై ఉన్నాము. మాకు పూట గడవడం చాలా ఇబ్బందిగా ఉందని హ్మ్. పెట్టిన సెండ్ చేశాను. ఒక 15 నిమిషాల్లో కాలొచ్చింది నాకు ఫౌండేషన్ నుంచి. ఓకే. కాల్ చేసి సార్ ఇట్లా నేను ఇది అని చెప్పి అమ్మ అవేం చెప్పకు. వెళ్ళి మీరు సరుకులు తీసుకొచ్చుకోండి అని షాప్‌కెళ్ళాము. వాళ్ళక్కడ ఫోన్‌పే నంబర్ చెప్పమన్నారు. ఆ నంబర్ వాట్సాప్‌లో సెండ్ చేశాము. ఇమ్మీడియేట్‌గా రూ. 1000 సరుకులు మాకిచ్చారు. అట్లా ఒక 19 మెంబర్స్ ట్రాన్స్‌జెండర్స్‌కి హెల్ప్ చేశారు నిజంగా. హుహు. ఆ రోజు మేము తిన్న ఫుడ్ ఓకే. ఎంత నిజంగా చూడ్డానికి అయ్యో! తను హీరో అని మనం అనుకుంటాం కానీ, అతను చేసిన సహాయం నేనెప్పుడు అంతే. మర్చిపోను. నిస్సాయితీ పరిస్థితిలో ఉన్నప్పుడు రూపాయి ఆదుకున్న అంటే ఆ పూటకు ఆదుకున్న ప్రతి మనిషి కూడా దేవుడితోటే సమానం. సమానం. ఖచ్చితంగా. కానీ నేను నిజంగా చెప్తున్నాను, అన్ని ఛానెల్స్ చెప్తున్నాను. ఈరోజు కూడా మీ ముందు చెప్తున్నాను. విజయ్ దేవరకొండ సార్‌ని ఒక్కసారైనా కలిసే అవకాశం నాకు రావాలని కోరుకుంటున్నాను. ప్రతి ఛానెల్‌లో ఆయనకు థాంక్స్ చెప్తున్నాను. మీ సమక్షంలో కూడా ఆ సార్‌కి నేను థాంక్ యూ సో మచ్. మీరు నిజంగా మీరు చేసిన ఆ రోజు సహాయానికి మా కడుపు నింపారు. మీరెప్పుడు కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఇంకా మంచి స్థాయికి ఎదగాలని కూడా కోరుకుంటున్నాను. ఆయనని సూపర్. కలవాలి ఒక్కసారి సార్‌ని. సూపర్. అయితే మీరు అంటే మనము ఇజ్రా ఆర్ లైక్ ట్రాన్స్ అనంగానే చప్పట్లు గుర్తొస్తాయి. అవును. అది అసలు ఆ చప్పట్ల కథ ఏంటి? ఒకవేళ అది నిజంగా అది కూడా ఒక కలనే అని అంటారు కొంతమంది. కళ కాదు. ఇది మాకు మీరు కొడతారా అట్లా? ఇప్పుడు అదే అంటున్నా. నేను ఇట్లా కొడతాను. హ్మ్. మీరు అలా కొడతారా? నేను అందుకే అంటున్నా అదొక కొట్టలేదు. కళ. అది మాకొకున్న వైబ్ అది. మాకున్న అది. ఆ! దీన్ని మేము షాప్ ఓపెనింగ్స్ కానీ, పిల్లలు పుట్టిన గృహప్రవేశాలకు వెళ్ళి ఇలా చప్పట్లు కొడుతూ, ఆడుతూ, పాడుతూ వారిపైన ఏదైతే దిష్టి ఉందో దాన్ని తీసేసి వారంతగా మంచి జరగాలని చెప్పేసి ఈ చప్పట్లతో వాళ్ళు దీవించి వస్తాం. ఇది మాకు. చప్పట్లనే మేము ఆయుధంగా కూడా ఉపయోగించుకుంటాం. ఎందుకంటే మాకైనా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడికెళ్ళినప్పుడు ఏదైనా మా మీద ఏదైనా జరిగినప్పుడు ఈ చప్పట్లతో మనం బెదిరిస్తాం అక్కడ మేము. హ్మ్. ఇలా చేస్తారు, అలా చేస్తారు. ఇట్లా కొట్టడం వలన 10 మంది అక్కడ ఒక దగ్గరకొచ్చేస్తారు ఇప్పుడు. ఆ చప్పట్లు ఇక్కడేదో జరుగుతుంది అని. అక్కడికొచ్చినప్పుడు ఆ సమస్యకు పరిష్కరించి ఒక ఆయుధంలా కూడా ఉపయోగించుకుంటాం ఇది. ఓకే. సో, మీరు ఈ ట్రాన్స్‌లోకొచ్చిన తర్వాత చప్పట్లు నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది? నేర్చుకోమండి. కామన్‌గా వచ్చేస్తది. ఇట్లా అనుకుంటా ఉంటాం గదా! ఆ! అది ఇట్లా క్యాజువల్‌గా వచ్చేస్తది అంతే. ఓకే. దీనికి నేర్చుకోవడానికి ఏదో అబ్బాయిని తీసుకొచ్చి కొజ్జదాని లెక్క మార్పిస్తే నేర్పించాలి అనే ఒక సందర్భంలా చెప్తున్నారు. ఓకే. ఇది అట్లా కాదు. మాకు మాత్రమే ఇలా వస్తుంది. ఓకే. అంతే అది. సో, దాంట్లో ఇలా కొట్టాలి, ఇలా కొడితే అట్లా సౌండ్ ఏం లేదు. అట్లా ఎక్కువొస్తది. ఏం లేదు. అట్లా. ఒకసారి కొట్టండి సౌండ్ చాలా వస్తుంది. ఓకే. ఇట్లా. ఇది సౌండ్ ట్రైన్‌లలో విన్నప్పుడు ఎక్కడో ఉన్నవాడు భయపడతారు. అమ్మో! వాళ్ళొస్తున్నారు అని చెప్పేసి. ఓకే. అవును. సో, ఆ భయం ఎందుకంటావు? ఆ భయం అనేదేందంటే అవగాహన లేక మా పట్ల. సో, వీళ్ళొక రూ. 10 ఇచ్చి వీళ్ళ దీవెన తీసుకుంటే మంచిదనేది. ఇదే దీవెన నార్త్ సైడు ఢిల్లీ, బాంబే సైడ్ గనక ప్రతి ఒక్క పండక్కి వాళ్ళు మమ్మల్ని పిలిపించి, మాకు వాళ్ళు కట్నం పెట్టి
కేజీమో బియ్యం పోసి, చీర, జాకెట్ ముక్క, కుడక, పోక, గజ్జర పెట్టి మాకు 4 ఉడిబియ్యం చప్పట్లు పోసి వినిపించుకొని పోతారు. ఇట్లా ఇట్లా ఇందులో పోసి వాళ్ళు ఇలా కట్టుకొని వెళ్ళమంటారు ఇంటికి వాళ్ళు. ప్రతి పండగకి వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యమైనా సరే ఓ లోగ్ ఆనే, ఓ లోగ్ దువా దేనా హై. మేము వచ్చేదాకా వాళ్ళు ఏం చేయరు కూడా మళ్ళీ. అంత సాంప్రదాయం ఉంటుంది. మాతో వాళ్ళు ఒక రూపాయి కాయిన్ తీసుకుంటారు. వాళ్ళు కట్నం ఇస్తారు. సో, ఆ ప్రకారంగా మేము ఇలా చప్పట్లు కొట్టి వాళ్ళ ఇంట్లో ఆడి, పాడి మాకు సంతోషపెట్టి వాళ్ళకి మేము తీసుకొనొస్తాం. అదే కల్చర్ ఇప్పుడు ఇక్కడ కూడా మేము ట్రైన్‌లలోకెళ్ళినప్పుడు గాని, అక్కడికెళ్ళినప్పుడు ఇలా ఇటు చప్పట్లు కొట్టి వాళ్ళ దగ్గర రూ. 10 తీసుకొని, మేము వాళ్ళకి మా దగ్గర చేంజ్ అంటే మేము మా అమ్మవారి దగ్గర మేము పూజ చేసేటప్పుడు కాయిన్స్ పెడతాం అక్కడ కొన్ని. మేము ఎప్పుడైతే అందరూ తీసుకోరు. కొంతమంది కావాలనుకున్న వాళ్ళకి ఆ కాయిన్ మొక్కి ఇచ్చేస్తాం అలా మేము. ఓకే. సో, ఇంకొంతమంది ఇజ్రా అని బయటికి చెప్పుకోలేక మగవారి డ్రెస్‌లలోనే ఉండి హ్మ్. అలా ట్రాన్స్‌గానే మగవారిలా ఉండిపోయి ఫీలింగ్స్‌ని ఆపుకొని అలా ఉండిపోయి సమాజంలో చాలామంది ఉన్నారు అట్లా. అవును. సో, అలాంటి వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయాలి? ఫ్యామిలీయా? సమాజమా? వాళ్ళకి ఫ్యామిలీయే సపోర్ట్ చేయాలి. హ్మ్. సమాజం ఏం సపోర్ట్ చేస్తుంది వాళ్ళకి? సమాజం ఏమైనా ఫుడ్ పెడుతుందా? కానీ సమాజం గురించే కదా అలా ఉంటున్నారు వాళ్ళు. సమాజం గురించి మనం అంటున్నాం కరెక్టే. కానీ ఫస్ట్ ఫ్యామిలీ అర్థం చేసుకుంటేనే కదా సమాజం వాళ్ళని గుర్తించేది. ఫ్యామిలీనే ఒప్పుకోకపోతే వాళ్ళు బయటికెలా ఎళ్తారు వాళ్ళు? మెయిన్‌గా మమ్మల్ని అర్థం చేసుకోవాల్సింది కుటుంబాలే. కుటుంబాలు గనక మమ్మల్ని అర్థం చేసుకొని మమ్మల్ని ముందుకు నా కొడుకు ఎలా ఉన్నా పర్వాలేదు. నా కొడుకు ఎట్లా ఉన్నా నా కొడుకు చీర కట్టుకున్నా పర్వాలేదు. ఎలా ఉన్నా పర్లేదు. వాడికి మనసుకు నచ్చినట్టు నేను చేస్తున్నా కదా! ఒక తల్లిదండ్రులుగా వాని బాధ్యతగా నా కొడుకు నచ్చినట్టు నేను వానికి స్వేచ్ఛ హక్కు కల్పిస్తున్నా అని అనిపించినప్పుడు వాళ్ళ గొప్ప స్థాయిలో కంపల్సరీ ఉంటారు. ఫ్యామిలీస్ అర్థం చేసుకొని సొసైటీకి ముందుకెళ్ళలేకపోతున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్కడు మమ్మల్ని అలా ఇలా అంటున్నారంటే ఇక్కడ కుటుంబం ఒప్పుకోలేకనే కదా! కుటుంబం నా కొడుకు ఎలా ఉంటే నీకేంట్రా అన్నప్పుడు వాడు ఆ నోరు మూసుకొని ఉంటాడక్కడ. అవును. అది. ఒక మనిషి చనిపోయిన తర్వాత వాస్తవానికి ఆ మృతదేహాన్ని దేవుడితో సమానం అనుకుంటారు. అవును. ఎందుకంటే ఆ చనిపోయిన తర్వాత చనిపోయిన మనుషులందరూ పైకెళ్తారు అని చెప్పి అనుకుంటాం కాబట్టి. కానీ ట్రాన్స్ వరకొస్తే చనిపోయిన శవాన్ని రాత్రి సమయంలో చెప్పులతో కొట్టుకుంటూ తీసుకెళ్తారు. దహన సంస్కారం కూడా ఏడ్చుకుంటూ చెప్పులతో కొడతారు. అదే వారి యొక్క సాంప్రదాయం అని అంటారు. అసలు ఎందుకు చెప్పులతో కొడతారు శవాన్ని? వాస్తవానికి ఇదంతా కూడా పురాతనలో ఉందేమో మాకు తెలీదు. కానీ నిజంగా మా దాంట్లో హిజ్రా చనిపోయినప్పుడు ఒక పుణ్యశ్రీని ఎలా పంపిస్తామో అలాగే పంపిస్తాము. మళ్ళీ మా దాంట్లో కుల మతాలకి గౌరవిస్తాము. మా దాంట్లో మా దహన కార్యక్రమాన్ని కూడా ఉదయం పూటనే చేస్తాము. ఒడిబియ్యం పోసి పట్టు చీర పెట్టి, ఒడిబియ్యం పోసి, పసుపు కుంకుమతో అలంకరణ చేసి అలా మేము సాగనంపుతాము. అందరూ ఎలా దహన కార్యక్రమాలు చేస్తారో మేము అదే విధంగా చేస్తాము. మళ్ళీ చాలామంది ఏమంటారంటే మేము చనిపోయినప్పుడు దహన కార్యక్రమాలు చూసిన వాళ్ళకి నెక్స్ట్ జన్మలో మళ్ళీ కొజ్జామ లెక్కనే పుడతారట అని చెప్పి ఒక అవును. న్యూస్. అదొకటి అది కూడా ఫేక్ అది. ఆరోపణ. కానీ ఆ ఆరోపణలన్నీ కూడా నేను ఫేక్ అని చెప్తాను. ఎందుకంటే మేము చనిపోయినప్పుడు మేమంతా ఉదయం పూటనే మా దహన అంటే కార్యక్రమాలు నేను చేస్తాము. చూసినంత వరకి వాస్తవానికి మరి పురాతన కథనేనేమో ఇది. నేను అదే అంటున్నాను. అప్పట్లో చనిపోయినప్పుడు చెప్పులతో కొట్టి రాత్రి సమయంలో ఎవ్వరు చూడకుండా తీసుకెళ్లి మృతదేహాన్ని ఆ మన దహన ఇట్స్ మీ సంస్కారాన్ని స్నేహ కంప్లీట్ చేస్తారు. ఛానల్‌లో మీరు చూసి ఉంటే అర్థమవుతుంది. ఒక ట్రాన్స్‌జెండర్ చనిపోయినప్పుడు ఎలా తీసుకెళ్తారు. ఓకే. సో, అవును. సూసైడ్ చేసుకోనో ఏదో అయితే మీరు చూపించారా? అది ఒకటే నిజంగా హెల్త్ బాలేక చనిపోయిన ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. సో, తన యొక్క నేను చనిపోయినప్పుడు మేమేం చేస్తాం ఫస్ట్ అసలు ఎలా తీసుకెళ్తామని అది చూపించాను. సో, చూపించేటప్పుడు నాకు ఎల్లో పడింది నాకు. నిజంగా నాకు ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ ఆ వీడియోని మిలియన్స్‌లో వ్యూస్ పోయింది నాకు. నాకది కావాలి నాకు. అంటే మా పైన ఉన్న తప్పుడు సమాచారం అనేది తీసేసుకోవాలి. తొలగింపు. ఒక ఇజ్రా చనిపోయినప్పుడు పుణ్యశ్రీని ఎలా తీసుకెళ్తారో అదే విధంగా తీసుకెళ్తారు. మళ్ళీ మా దాంట్లో కుల మతాలకు గౌరవించి ఎట్లా అంటే ఒకవేళ వాళ్ళు ముస్లిం ఆచరణలో ఒకవేళ మసీదులో డబ్బులు కట్టి గనుక ఉంటే ఒకవేళ ఆ ప్రకారంగా చేసినవి కూడా ఉన్నాయి మా దాంట్లో. ముస్లిం ప్రకారంగా అయినా వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళ పేరెంట్స్ ఒకవేళ ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్‌కి ఇన్ఫర్మేషన్ ఇస్తా. మీరు చేస్తారా? మమ్మల్ని చేయమంటారా? అని చెప్పేసి అడుగుతాము. మరి ఇంకొక విషయం ఏంటంటే క్రిస్టియన్‌లో వాళ్ళు ఒకవేళ చనిపోయినా కూడా మా ట్రాన్స్‌జెండర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాము. వాళ్ళొచ్చి వాళ్ళ ప్రకారంగా చేసినా కూడా దాన్ని కూడా మేము యాక్సెప్ట్ చేస్తాము. ప్రతి దాన్ని మేము గౌరవిస్తాము. ఓకే. సో, ఫైనల్ క్వెషన్ అనుకోండి స్నేహ. వాట్ ఈస్ యువర్ ఫైనల్ డ్రీమ్? నీ చివరి ఆశయం ఏంటి? ఇంకా నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు? నేను రేపు అంటే నాకు నిజంగా నా మనసుకు అనిపించింది ఒకటి చెప్తున్నా. నా ఫీలింగ్ అది కూడా ఎప్పటికి నా డ్రీమ్ అది కూడా. ప్రతి ఒక్కరు కూడా ఒక ట్రాన్స్‌జెండర్‌ని చూసినప్పుడు ఒక రెస్పెక్ట్ అనేది దొరకాలి. ఆ రెస్పెక్ట్ ఒకప్పుడు లేకుండా ఇప్పుడు వచ్చింది ఆ రెస్పెక్ట్. రేపు ఈ స్నేహ చనిపోయిన తర్వాత కూడా పలానా స్నేహ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్, వాళ్ళ యొక్క అన్నీ కూడా చూపించగలిగింది అనేది నాకు రావాలని నా డ్రీమ్. అది నా కోరిక. అది మన ఇట్స్ మీ స్నేహ ఛానల్ ద్వారా నేను నెరవేర్చుకోవాలని చెప్పి నా డ్రీమ్ అది. సూపర్ స్నేహ. థ్యాంక్ యూ సో మచ్ విలువైన సమయాన్ని
మరియు అదేవిధంగా మంచి ఇన్ఫర్మేషన్ని వేదాంత్ మీడియాలో కూర్చొని మాట్లాడినందుకు. అండ్ ఇట్స్ మీ స్నేహ అనే యూట్యూబ్ ఛానల్లో నిజంగా హిజ్రాలకు సంబంధించి, ఆ ట్రాన్స్కి సంబంధించి, ఎల్జీబీటీ కమ్యూనిటీ వాళ్ళకి సంబంధించి నువ్వు ఆ సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నావు. గుడ్, ఆల్ ది బెస్ట్. మరిన్ని అవకాశాలు రావాలి నీకు. నువ్వు అనుకున్నటువంటి విజయ్ దేవరకొండ గారు కూడా మిమ్మల్ని కలవాలి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అదండి. సో ఇలాంటి ఇంటర్వ్యూస్తో మళ్ళీ మేము ముందుకు వస్తా. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. సైనింగ్ ఆఫ్ వేదాంత్.